వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు యేసయ్య నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై యేసయ్య కొనిపోబడెను. యేసయ్య నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి యేసయ్య కొట్టివేయబడెను. అయినను యేసయ్య తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యేసయ్య మరణమైనప్పుడు భక్తిహీనులతో యేసయ్యకు సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద యేసయ్య ఉంచబడెను. నిశ్చయముగా యేసయ్య అన్యాయం ఏమీ చేయలేదు. యేసయ్య నోట ఏ కపటమును లేదు. యేసయ్య నన్ను నలుగుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసయ్య అతనికి వ్యాధి కలుగజేసెను. యేసయ్య తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. యేసయ్య దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము యేసయ్య వలన సఫలమగును. యేసయ్య తను కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం ఉద్దేశించి మరణాన్ని ఉద్దేశించి ముందుగా యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా రాయించిన అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. హల్లెలూయా. అయితే దిస్ స్టార్ట్స్ లైక్ దిస్. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. అంటే మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఎవరైతే తెలియజేయబడే సమాచారాన్ని నమ్ముతారో వారికి యెహోవా బాహువు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. అంటు హూమ్ ఈజ్ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ రివీల్డ్. ఎవరైతే చెప్పే సమాచారాన్ని నమ్ముతారో. ఏంటి ఆ సమాచారం అని అంటే, ఇంక యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సమాచారం అంతా కూడా కింద వచనాల్లో రాయబడి ఉందన్నమాట. నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తుబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచి మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా ఎవరైతే నమ్ముతారో, ఇట్లా జరిగిందని, యథార్థంగా జరిగిందని ఎవరైతే నమ్ముతారో వారికి ఏమవుతుంది? యెహోవా బాహువు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. యెహోవా బాహువు బయలుపరచడం ఈజ్ ఈక్వల్ టు దేవుని రక్షణ కనపరచబడ్డం. దేవుని రక్షణ కనపరచబడ్డం ఈజ్ ఈక్వల్ టు విడుదల అనేది కలగడం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బాహు అంటే చెయ్య బయలుపరచబడుతుందో అంటే వాళ్ళ జీవితంలో మిరాకిల్ అనేది జరుగుతుంది అని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పే సమాచారాన్ని ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేస్తున్నప్పుడు అందరూ ఏం భావించారంటే, ఆయన ఒక దోషి, ఆయన ఒక పాపి, ఆయన గవర్నమెంట్ దుష్కార్యం చేశాడు, యాంటీ గవర్నమెంట్ ఆయన ఫామ్ అయ్యాడు, రోమన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు, దేవుని కొడుకునని చెప్పుకుంటున్నాడని చెప్పేసి అందరూ ఏకీభవించారన్నట్లు. అర్థమైందా? ఈ యాజకులు ఏం చేశారు? దేవుని కుమారుడు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే దానికి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. రాజునే అని చేత చెప్పించారు. అయితే ఇవన్నీ ఉద్దేశించి యేసే రాజేనా? రాజే. దేవుని కుమారుడేనా? కుమారుడే. ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకందరికీ జడ్జిమెంట్ ఇది కోర్టులోకి ప్రవేశపెట్టారు. కోర్టులోకి ప్రవేశపెట్టి ఏందయ్యా చెప్పుకో నీ గురించి అంటే ఆయన నోరు తెరవట్లే గమ్ముకున్నాడు. ఎట్లన్నాడు ఆయన? వదకు తేబడిన గొర్రె వెళ్ళ ఇలాగా మౌనంగా ఉండపోయాడు అనమాట. చాలా ఆరోపణలు చేస్తారు యేసుక్రీస్తు ప్రభువారి మీద. అవి ఆయన చెప్పట్లేదు, గమ్మున అనమాట. సరే ఇట్లా తెద్ది అని చెప్పేసి, నువ్వు దేవుని కుమారుడువా? అర్థమైందా? సదుద్దేశంతో మంచి హృదయంతో సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిస్తే అదే వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఆయన మీద నేరారోపణ చేసేదానికి వాడారు అన్నట్లు. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడేనా? మనం దేవుని బిడ్డలమేనా?
అదే పాయింట్ డైలాగ్ తీసుకొని వెళ్ళి ఆయనకి యాంటీగా కేసు అనేది ఫైల్ చేశారు. అర్థమైందా? అప్పుడు ఆయన మాట చెప్తే మనకి ఇంకా సాక్షులు ఎవరికి ఎందుకు కావాలా, మనకి ఇంకా సాక్షులతో ఏమి పని చెప్పి ఇంక యాజకులు ఏం చేశారంటే, యాజకుల మీద ఏం బట్టలు ఉంటాయి? మోషే గారు నియమించిన బట్టలు ఉంటాయి, అవునా? దేవుడు నియమించిన బట్టలు ఉంటాయి. ఇప్పుడు ఏంది వీళ్ళు అర్థం కావట్లేదు వాళ్ళకి ఏం చేస్తున్నారు, మేము కాదు యాజకులు, బట్టలు చింపేసుకుంటున్నాం, నువ్వే యాజకుడు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు బట్టలు చెప్పుకొని ఇంక మనకి ఏం కావాలి, ఇంక మనకి ప్రూఫ్లు ఏం కావాలి, ఇంక మనకు ఆధారాలు ఏం కావాలి, ఆడియో క్లిప్లు బలేదు, వీడియో క్లిప్లు అవసరం లేదు, ఈయన ఒప్పేసుకున్నాడు దేవునికి మనం చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి బట్టలు చింపుకున్నారు. ఇంకా కానివ్వండి ఇంకా అని చెప్పేసి ముందుకు కేసు ఫార్వర్డ్ చేశారు. అయితే ముందు మీద ఆయన నాకెందుకు వచ్చిందిలే అది ఇది అని చెప్పేసి, నాకేమో దోషం ఏం కనిపించట్లేదు ఈయనలో అని ఆయన చేతులు కడిగేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్తే యూదుల రాజు అని అంటే, అవును ఇవన్నట్టే. యేసుక్రీస్తు ప్రభువు పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, ఎస్ఆర్ను చెప్తున్నాడు అంతే, సింపుల్ ఆన్సర్ అని ఇస్తున్నాడు అనమాట. ఎక్కడ? కోర్టులో ఏం జరగబోతుందని తెలుసు, సిలువ కార్యం ఉందని తెలుసు. అర్థమైందా? ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అనుకునే వచ్చాడు. హల్లెలూయా. ఇంకా తప్పించుకునే దానికి ఏం సాకులు చెప్పట్లే, తెలుసు మీరు కాదు సిలువ వేసేది, మీరు సీన్లో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, మీరంతా కూడా దొల్లి పుచ్చకాయ అంటాం కదా, ఇది ఆ పాత్ర ప్లే చేస్తున్నారని దేవుడు బాగా తెలుసు. అంతా కూడా ఆయన నిర్ణయించిన స్క్రిప్టే, అంతా కూడా ఆయన మొత్తం అనుకున్నదే జరుగుతుంది అనమాట. అంత తండ్రి కుమారులు అనుకుని జరుగుతుంది అనమాట. అయితే మనం బాగా గుర్తు చేసుకునే విషయం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ హూమ్, ఫర్ హూమ్, ఎందుకు ఇవన్నీ చేశాడనంటే, మనం అన్వయించుకోగలిగితే రియాలిటీలోకి మనం వెళ్ళొచ్చు. దేంట్లోకి వెళ్ళొచ్చు? రియాలిటీలోకి వెళ్ళొచ్చు. వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద క్రాస్, వాట్ హ్యాపెండ్ బిఫోర్ ద క్రాస్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎంటైర్ డెస్టినీ ఆఫ్ హ్యూమన్ రేస్ని మార్చేసేకి జరిగిన ప్రోగ్రామ్. సిలువకు ముందు, సిలువ కార్యం, సిలువ తర్వాత అన్నీ కూడా ఏం జరిగిందంటే, పూర్తి ఈ సిలువను గురించిన పూర్తి మ్యాటర్ దేని కొరకు అనంటే, మనిషి మానవాళి ఒక్క డెస్టినీని, అర్థమైందా, గమ్యాన్ని మార్చేసేదానికి జరిగిన కార్యం, పుణ్యకార్యం. హల్లెలూయా. అంటే ఉండే అన్ని పుణ్యకార్యాల్లోకి జరిగిన పుణ్యకార్యం ఏంటంటే ఆ కార్యం అనే చెప్పచ్చు. అంటే పాప మెరుగని యేసయ్య పాపాన్నంతా ఆయనకి ఆపాదించుకోవడం. అర్థమైందా? ఇవన్నీ కూడా జరిగిన అన్ని హయ్యెస్ట్ కైండ్ ఆఫ్ డీడ్స్లో కూడా అదే జరిగింది ముఖ్యమనమాట. యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన కార్యం. హల్లెలూయా. ఇది ఎవరైతే నమ్ముతారో, నా కొరకు చేశాడు యేసయ్య అని ఎవరైతే నమ్ముతాడో వాళ్ళకి ఏం జరుగుతుంది? దేవుని బాహువు బయలుపరచబడుతుంది, అలియాస్ రక్షణ అనేది జరుగుతుంది. ఏ స్థితిలో వాళ్ళు ఉన్నా కూడాను, ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నా కూడాను, ఇఫ్ దే అక్నాలెడ్జ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ దే అక్నాలెడ్జ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ దెమ్ ఆన్ ద క్రాస్ త్రూ హీ సన్ అనేది తెలుసుకోగలిగితే అందరి జీవితాలు కూడా ఏమవుతాయి? ధన్యకరం అవుతాయి. హల్లెలూయా. ఎవరైనా కూడాను జీవితానికి సంబంధించి ఒక కంప్లీట్ పాజ్లోకి వచ్చారనుకోండి, ఇంకా నా జీవితం స్తంభించిపోయింది, నాకు ఏం క్లారిటీ లేదు, నేను ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు అయోమయంగా ఉంది, నాకు గందరగోళంగా ఉంది, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, అంటే నాకు ఏ క్లారిటీ లేదు, ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్, నా పూర్తి పాజ్ అనేది నా జీవితంలో జరిగింది అని భావిస్తే అందరూ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే కలువరిగిరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు? కలువరిగిరి దగ్గరికి వెళ్ళొచ్చు. సిలువ దగ్గరికి వెళ్ళి, సిలువ ధ్యానాలు అంటారు కదా, సిలువని ధ్యానం చేయొచ్చు. హల్లెలూయా. అసలు ఇదేంది, దీని మీద ఎవరు వేలాడారు, ఎందుకు వేలాడారు, ఎందుకు చేశారు, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, తర్వాత ఏం జరిగింది, అట్లా సిలువ మీద వేలాడిన దాన్ని బట్టి ఏం జరిగింది అనే గురించి ఆ విషయాల గురించి కొంచెం తలపోసుకొని ధ్యానిస్తే కొంచెం అంత పరిస్థితి అంతా కూడా మారడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఒక్కొక్క పరిస్థితిలో చుట్టుపక్కలంతా చావు అనేది జరుగుతూ ఉంది. అర్థమైందా? ర్యాపిడ్గా ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీల్లోనే ఏదో చేశారు, పనికి మాలిన పని చేశారు, దేవునికి కోపం వచ్చింది. ఇంక దేవుడు ఏం చేశాడంటే కోపంతో విషసర్పాలని వాళ్ళ మీదకి పంపించారు అన్నట్లు. అయితే విషసర్పాలు రావడం, అందరినీ కరవడం, అందరూ కూడా స్పాట్స్లో చనిపోతున్నారు. అర్థమైందా? కరవడం, అందరూ కూడా వెల్లవెల్లాడడం, నురుగు గక్కడం, చనిపోవడం, ఇవన్నీ ర్యాపిడ్గా జరుగుతుంది. ఒక పాము రాలే, చాలా పాములు వచ్చి విపరీతంగా కరుస్తూ ఉన్నాయి, చచ్చిపోతూ ఉన్నారు అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏం చచ్చిపోవడమే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా ఉందా ఇశ్రాయేలీయులకి?
నెక్స్ట్ ఆప్షన్లు ఏం లేవు, ఆప్షన్లు ఏం లేవు. దారులన్నీ మూసుకుపోవడం, ఆప్షన్లన్నీ ఏం కనబడకపోవడం, అగమ్య గోచరం. ఏంటిది అగమ్య గోచరం అంటే? గమ్యం అర్థం కావటం లేదు, ఎక్కడికి వెళ్తామో ఏమైపోతామో అనే క్లారిటీ లేకపోవడం. ఇవన్నీ ఇశ్రాయేలుకి జరిగాయి. జీవితానికి సంబంధించి ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కావట్లేదు, అంతా అయోమయంగా ఉంది, నాకు అగమ్య గోచరంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది, నాకు ఏం ఆలోచన తట్టట్లేదు, నేను స్టక్ అయిపోతున్నాను, అదోహన ఇరుక్కొని బాగున్నాను, కూరుకొని బాగున్నాను, ఇట్లాంటి పరిస్థితి అన్నట్లు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక హెడ్ ఉండే, పెద్ద ఆయన లీడరు మోషే గారు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా 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 అన్నాడు. అని అంటే ఒక పరిష్కారం దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చూపించాడు. వాట్ వాస్ దేర్ కండిషన్? చావు బ్రతుకులు, అంతేనా కదా, చనిపోవడానికి సిద్ధమవుతున్న బ్రతుకులు. దట్ వాస్ దేర్ కండిషన్. అంటే హోప్లెస్నెస్, డిస్పైర్, ఏమీ హోప్ అనేది, ఫ్యూచర్ హోప్ అనేది ఇశ్రాయేలుకి లేదు. అందరూ కూడా నిర్మూలన అయిపోవాలని చెప్పేసి పాములు కరుస్తా ఉన్నా చచ్చిపోతూ ఉన్నారు. ఈ హోప్లెస్నెస్, నిరుత్సాహమైన, అగమ్య గోచరమైన, అంత బ్లాంక్ అయిపోయిన పరిస్థితిలో దేవుడు పరిష్కారం అనేది ఇశ్రాయేలుకి చూపిస్తున్నాడు. హల్లెలూయా. గాడ్స్ మెథడ్స్ ఆర్ ఇన్ హిజ్ ఓన్ వే and they are very 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 simple, very 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 simple. హల్లెలూయా. ఇప్పుడు పాము గరిసింది, వాళ్ళకి యూజువల్గా అయితే ఏం చేయాలి? విజయనగర్ ఏం చేయాలి? బాగా కడగాలి, అది ఇది చేయాలి, గట్టిగా తాడు కట్టమని కొందరు అంటారు, అసలు తాడే కట్టొద్దని కొందరు అంటారు. అవునా? అదో ఇంతకుముందు తాడు కట్టని చెప్పి తాడు కట్టకూడదు, మొత్తం రక్తం సరఫరానే కంటిన్యూస్గా కట్ అయిపోయి గ్యాంగ్రీన్ ఫైమ్ తాడు కట్టకూడదు, అట్లే పెట్టాలి. పాత రోజుల్లో కొరకతారనమాట, ఇంకొంచెం గాయం చేసి మొత్తం రక్తం పీల్చేసేయాలి, ఇవన్నీ చేయాలి. ఆ లెక్క ప్రకారం అయితే ఒకరికొకరు కరుచుకుంటూ ఉండాలి. ఎవరు? ఇశ్రాయేలు. పాము గరిసిందే కాకుండా మళ్ళీ ఒకరొకరు గరుచుకునే ప్రోగ్రాం చేయాలి. నీ నా కాలు నువ్వు గరుకు, నీ కాలు నేను కొరకతాను, ఇద్దరు రక్తం ఇద్దరు దాగదాం, పికిదాం, చేద్దాం అన్నట్టుగా. అయితే అండ్ దిస్ వాస్ ద కండిషన్. ఇంకా వీరికి ఆప్షన్స్ లేవు, వాళ్ళకి అంతగా వాళ్ళకి ఏమి పరిష్కారం ఏం కనిపించట్లే. అయితే మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక పరిష్కారాన్ని చూపెట్టాడు. హల్లెలూయా. ఏందా పరిష్కారం? ఒకసారి చూస్తాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. అందరం చెప్తాం, స్పీక్ హోలీ స్పిరిట్. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి. సంఖ్యాకాండం 8వ వచనం నుంచి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఏ కరమైన అంటే తాపకరమైన అంటే ఇంగ్లీష్లో ఏమో చదువుతారు ఎవరన్నా? అండ్ ద లార్డ్ సెడ్ అంటు మోసెస్. వేరే ట్రాన్స్లేషన్ చదువుతారా? ఫియరీ అనే మాటకి వేరే పదం కావాలి. తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కర్వగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన, వచ్చి కరిసింది కూడా తాపకరమైన పావులే. యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు? తాపకరమైన సర్పం ప్రతిమ ఒకటి, ఇత్తడి ప్రతిమ చేయించి స్తంభము మీద. Then the Lord told him, make a replica of a poisonous snake. తాపకరమైన అంటే ఫియర్స్ అని ఉంది కేజీవిలో, అంటే ఫుల్ విషం ఉందన్నమాట. ఇవి కొన్ని స్నేక్స్ ఉంటాయి. ఎట్లుంటాయి అంటే అవి స్నేక్స్, అవి నోరు తెరిస్తేనే, అది ఫియర్స్ కోపంతో నోరు తెరిస్తేనే విషం తగ్గుతాయి. అవి
విషం అంతా బయటకు వస్తుంది. అది కొన్ని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే కానీ లాలాజల గ్రంథుల్లోనే విషం ఉంటుంది వాటికి. ఆ గ్రంథులు అక్కడ కండరాలు గట్టిగా ఒత్తుకుంటే దాంట్లో ఉండే పాయిజన్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఫియర్స్ స్నేక్స్ అని, అంటే కొన్ని బాగా కోపం ఉంటాయి అన్నమాట వాటికి. కొన్ని అవి ఊరికే నోరు తెరిస్తే చాలు అవి విషం కక్కుతాయి అన్నట్లు. అట్లాంటి స్నేక్స్ వచ్చి దేవుడు పంపించిన దాన్ని బట్టి ఇశ్రాయేలు చచ్చిపోతూ ఉన్నారన్నమాట. అవి చెమ్ముతున్నాయి, ఏది పాయిజన్ దాన్ని, విషాన్ని అవి చెమ్ముతున్నాయి అన్నమాట. కోపం అనే చాలా కోపంగా ఫియర్స్గా వచ్చి అటాక్ చేస్తాయి. యూజువల్గా పాములు అటాక్ చేస్తాయి అంటారు, ఊరికే మీదకి రావు. అయితే ఇవి అదే పనిగా తరుముకుంటా వచ్చినాయి, అదే పనిగా దేవుడు పంపించిన దాన్ని బట్టి కోపంకి వచ్చినాయి. మోషే గారు దేవుడి దగ్గర విన్నపం చేసుకుంటే దేవుడు ఒక తాపకరమైన సర్పం వంటి ప్రతిమ అంటే బొమ్మ, ఇమేజ్ అనమాట. అదొకదే సేమ్ అట్లాంటిది ఒకటి చేసి స్తంభం మీద ఏం పెట్టమన్నాడు, స్తంభం మీద పెట్టుము. ఇప్పుడు చూడండి పరిస్థితి ఏంది, యాక్టివ్గా చచ్చిపోతూ ఉన్నారు. అదొకదా ఇప్పుడు బొమ్మ చేయాలి, ఎంతసేపు పడుతుంది, ఎంతో చేయాలి, అది ఇతరుతో చేయాలి. ఈ తయారు చేస్తూ ఉంటే గ్యాప్లో ఏమన్నా పాములు ఆగుతాయా? ఇతరుతో తయారు చేయాలి. దాన్ని ఏం చేయాలి, మంటలో మోల్డ్ చేయాలి, పాము షేప్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అవునా? అంటే దాన్ని ఏమంటారు, మళ్ళీ దాంట్లోకి సీన్లోకి ఎవరు రావాలి, బాగా నైపుణ్యంగా పనిచేసే వాళ్ళు వచ్చి పాము అనే దాన్ని చేయాలి. సేమ్ ఎట్లాంటి పాముని తయారు చేయాలి, తాపకరమైన ఫియర్స్ విషంగా అనే పాముని ఏం చేయాలి, మళ్ళీ ప్రతి బొమ్మ ఒకటి. అంటే నోరు ఎట్లా ఉండాలి దాంది, అవునా? నోరు ఎట్లా ఉండాలి, తెరిచి ఉండాలి. అర్థమైందా? నోరు తెరిచి ఉండాలి. ఫియర్స్గా తాపకరమైన పాములాగా ఒకటి చేసి స్తంభం మీద ఏం చేయాలా, పెట్టాలి. స్తంభం అంటే అందుకే యూజువల్గా మెడికల్ ఫీల్డ్లో కూడాను డాక్టర్ల కార్ల మీద మీరు అటు చూసారనుకోండి, ఒక సింబల్ ఉంటుంది. ఇంతకుముందు అంతా కూడా మొత్తం క్రాస్ చేసి పెట్టిండే వాళ్ళు, అది రెడ్ క్రాస్ సింబల్ అని చెప్పేసి, డాక్టర్స్ వరకు సపరేట్గా ఇంకో సింబల్ ఉండదని చెప్పేసి ఒక దండం లాంటిది ఉంటుంది, కర్ర లాంటిది ఉంటుంది, దాని చుట్టూ రెండు పాములు, మీరు ఎక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా చూడవచ్చు, 2 పాములు అన్నీ కూడా మేలేసుకొని ఉంటాయి అన్నట్లు. అయితే ఆ కర్ర వచ్చేసి ఒక పెద్ద ఆయన ఎంత వస్తుందా, ఈ మెడికల్కి సంబంధించిన దాంట్లో ఆయన ఫాదర్ అని చెప్తారు ఆయన్ని. ఆయన ఆ 2 పాములు వచ్చేసి ఆయన కూతురులు, గుర్తుగా ఆ సింబల్ పెట్టారని కొందరు అనుకుంటారు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సింబల్ మనకి బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆ సింబల్ వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ పోల్ మీద దాన్ని పెట్టినప్పుడు ఒక పోల్ చేయాలి, ఒక కర్ర అంటే స్తంభం అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు, స్తంభం అంటే కర్ర స్తంభంగా చిన్నది కాదు, స్తంభం అంటే పెద్దది, ఒక పెద్ద స్తంభం లాంటిది చేసి దాని మీద పాముని పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుంది, పెడితే కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. అందుచేతం అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును ఏం చేశారంట, నిదానించి చూచినందున బ్రతికేను. పరిస్థితి ఏంది, పాము అనేది కరుస్తుంది, రక్తం అనేది కారుతుంది, అది రక్తం కరుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ రక్తాన్ని గడ్డగడ్డ నీకుండా లోపలికి దాంట్లో ఉంటుంది అనమాట. రక్తం కారుతుంది, నొప్పి ఉందా, అంటుందా, ప్రశాంతమైన ప్రాణం అంతా హాయిగా ఉందా, చల్లగా ఉందా, చిత్రవిచిత్రాలుగా ఉంటుంది. అవునా? విషం ఎక్కుతా ఉంటుంది లోపలికి, చిత్రవిచిత్రాలుగా ఉంటుంది అనమాట. ఏం అర్థం కాదు, రకరకాల హార్మోన్లు, రకరకాల గందరగోళం ఉంటుంది పరిస్థితి అనమాట. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏ పరిస్థితిలో, ఆ పరిస్థితిలో కూడా ఏం చేయాలంట, నిదానించి. గుండె దడగా ఉంటుంది ఆ టైంలో, గుండె దడగా ఉంటుంది, అడ్రిల్ ఉంటుంది, బాగా అంతా టెన్షన్ ఉంటుంది, హడావిడిగా ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి, నిదానించి స్తంభం మీద. వీళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు వీళ్ళు ఇశ్రాయేలు. వీళ్ళందరూ ఒక పెద్ద గ్రూప్ లాగా ఉన్నారు అనుకోండి, మొత్తం ఒక పెద్ద గ్రూప్ అనుకోండి. వాళ్ళందరూ కనిపించాలంటే స్తంభం కొంచెం హైట్లోనే ఉండాలి, కొంచెం పెద్ద హైట్లోనే ఉండాలి. 6 feet 7 feet చేస్తే కుదరదు, ఇంకొంచెం హైట్లో ఉండాలి.
మనుషులందరికంటే పెద్ద గ్రూప్ అందరు కలిసి చూసేంత హైట్లో ఉండాలి. దాన్ని ఏం చేయాలంటే అందరూ నిదానించి చూస్తే ఏమవుతారు? వాళ్ళు చచ్చిపోకుండా బ్రతుకుతారు. హల్లెలూయా. మామూలుగా ఇంజక్షన్ వేసుకోవాలి కదా, ఇంజక్షన్ వేసుకోవాలి కదా, యాంటీ వెనమ్ అనేది ఎక్కించారు కదా, పసురు ఏదో దాగిపించాలి కదా, పసురు ఏదో దాగిపించాలి కదా. హల్లెలూయా. ఏవో ఉండేవి చిన్నప్పుడు అంతా కూడాను. వీళ్ళు విన్న సాక్ష్యాలను బట్టి పాము గరిస్తే తెచ్చి ఇంటి దగ్గర పడేసేవాళ్ళంట. చచ్చిపోయిన ఎత్తుకెళ్ళిన ఇలాగ చచ్చిపోతారు, వీళ్ళే ప్రార్థన చేస్తారులే అని పెద్దవాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళంట. వాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తే వాళ్ళు ఫుడ్ అంతా ఆపేసేసి ఇంకా ఆ మనిషి స్పృహ లేకుండా పడిపో ఉంటే పైకి లేసే వరకు కూడా ప్రార్థన చేద్దామని అందరూ 5 మంది మోకాళ్ళు లేసి బాగా ప్రార్థన చేసేవాళ్ళంట. ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు దాకా అంటే లేసేదాకా చేస్తూనే ఉండేవాళ్ళంట. అర్థమైందా? యూజువల్గా కాఫీయో ఏదో ఇస్తారంట. ఇస్తే మామూలుగా వాళ్ళు తాగరంట. పాము కరిసిన తర్వాత ఏదో తాగరంట. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినప్పుడు ఆఫర్ చేస్తే తాగారు అనుకోండి, ఓకే వీళ్ళు కోలుకున్నారని లెక్క అన్నట్లు. అయితే వీళ్ళు రాత్రి స్టార్ట్ చేసే వాళ్ళ ప్రేయర్ అన్నట్లు మొత్తం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడో తెల్లవారే టైంకి అంతా కూడా మనిషి బైక్ లేయడం, తాగుతావా అని అడిగితే తాగుతానని చెప్పడం, పూర్తిగా విష ప్రభావం పోవడం అంతా కూడా జరిగేదనట. రకరకాల పాములు గడిచిన వాళ్ళు, తేలిన గడిచిన లేస్తే ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. డబ్బు ఖర్చు ఉండదు, హాస్పిటల్ ఖర్చు ఉండదు, ఏం ఉండదు అన్నట్లు. అర్థమైందా? ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ అనేది జరగవచ్చును. హల్లెలూయా. అయితే ఇక్కడ సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. ఈజ్ ఎ స్నేక్ ఐడెంటిటీ ఆఫ్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్? పామును చూస్తే ఎవరికన్నా అమ్మయ్య ఈరోజు అంతా నాకు మంచి జరుగుతుంది, అమ్మయ్య ప్రశాంతం, ఈరోజు ప్రసన్నం అనుకుంటారు. ఎవరన్నా ప్రసన్నం అనుకుంటుంది ఏమన్నా? పండగ రోజు తప్పిస్తే, ఆ పాములు పండగ రోజు తప్పిస్తే ఇంక ఏ రోజు పాము కనపడిని చంపి అవతలేస్తారు అంతేనా కదా? పండగ రోజు కాకుండా ఇంకో రోజు ఎడన్నా కూడా ఆ ప్లేస్లో కాకుండా ఇంకెక్కడన్నా బయట కూర్చుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? చంపి అవతలేస్తారంటే. పొట్టలో ఉండాల్సిన దానివి నువ్వు పొట్టలో ఉండు, మా ఇంట్లోకి ఆడికెడికి వస్తావని చెప్పి ఏం చేస్తారు? అది ఏ పాము అయినా సరే చంపేసి పాలు పోస్తారు. తెలుసా మీకు? అది మళ్ళీ విష పట్టకూడదు, మళ్ళీ అది ఏం చేయకూడదు, అది మనల్ని హాని చేయకూడదు. కాబట్టి నువ్వు శాంతించి అమ్మ చచ్చిపోతా కూడా ఈ పాలు దాకా చచ్చిపో అని చెప్పి అంత చేస్తారు కదా. అట్లా అర్థమైందా? ఇది పరిస్థితి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక ఇమేజ్ రెప్లికా బొమ్మ లాంటిది క్రియేట్ చేయించి స్తంభం మీద పెట్టి ఏం చేయమన్నాడు? కరిచిన వాళ్ళందరూ కూడా నిదానించి ఏం చేయాలి? చూడాలి. హల్లెలూయా. హౌ షుడ్ దే సీ? ఇంగ్లీష్లో ఏమని చూస్తారా? And Moses made a serpent of brass and put it upon a pole, and it came to pass that if a serpent had bitten any man, when he beheld the serpent of brass, he lived. Beheld అని చెప్పండి. beheld అంటే అదే పనిగా తీక్షణంగా చూడడం. ఇక్కడ తెలుగులో ఏముంది? నిదానించి చూడడం. కీర్తనల ప్రకారం మాట్లాడితే సెల అనే పదం ఉంటుంది చూసారా? కీర్తనల గ్రంథాలు అక్కడక్కడ సెల అనే పదం చూసారా? అంటే ఒక నిమిషం ఆగి మళ్ళీ దాన్నే జాగ్రత్తగా చెప్పబడిన స్టేట్మెంట్నే మళ్ళీ జాగ్రత్తగా తలపోయి అని చెప్పేసి పోల్చితే సెల అనే పదం దగ్గరగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. సేమ్ ఇట్లాంటి మాటలే మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మళ్ళీ చెప్తానండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా.
పాపం అనే దాని ద్వారా మనుషులు అనే వాళ్ళు పాపం అనే పాము గరిచిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇంకేం జరగబోతుంది? చావు, మరణము, నరకము, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంకక్కడికి వెళ్తున్నారు మనుషులందరూ కూడా. ఈ ప్రోగ్రామ్ని ఇంక ఈ ప్రీడెస్టిన్డ్ ప్రోగ్రామ్ని ఆపేదానికి సీన్లోకి ఎవరు వచ్చారంటే, అప్పుడు ఇత్తడి సర్పాన్ని మోషే గారు జయించి స్తంభం మీద పెట్టారు. అట్లాగే మోషే ఎట్లయితే సర్పాన్ని పైకెత్తి పెట్టాడో అట్లాగే ఏమంటాడు ఇక్కడ, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేని మీద ఎత్తబడవలను? దేని మీద? సిలువ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు అక్కడ ఎట్లా చూశారు ఆ పాముని? నిదానించి చూడాలి. అర్థమైందా? నొప్పి వస్తుంది, బాధగా ఉంది, కష్టంగా ఉంది, ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి, నాకు అంత గందరగోళంగా ఉంది, అయోమయంగా ఉంది, టెన్షన్గా ఉంది, వైరీగా ఉంది, బాధగా ఉంది, కోపంగా ఉంది, యాంగ్షియస్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు, రకరకాల ఫీలింగ్ అన్నీ ఉన్నాయి. ఏం చేయాలి? గప్చుప్ స్విచ్ ఆఫ్ చేసి ఏం చేయాలి? నిదానించి ఆ స్తంభం మీద ఉండే ఆ బ్రేజన్ సర్పెంట్ని చూస్తే ఏమైనారు? బ్రతికినారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా చచ్చిపోతాము, ఇంకా ప్రాణాపాయ స్థితి, ఇంకా బ్రతకము, ఇంకా ఏం కష్టమో, ఇంకా దీంట్లోంచి బయటికి రాము, ఇంకా పరిస్థితి ఇంతే, ఇంకా నా బతుకు ఇంతే, ఇంకా నా జీవితం ఇంతే, ఇట్లా పరిస్థితి అన్ని ఫీలింగ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏం చేయలేము, ఇంకా చావే శరణం అనే స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్విచ్ ఆఫ్ వేసేసి నిదానించి శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఎందుకు చూస్తే ఏమవుతుంది? వాళ్ళు బతుకుతారు. ఇక్కడ విశ్వసించే అందరు ఎవరైనా కూడా చూస్తే, విశ్వాసంతో ఎవరైనా శిలువ మీద ఉండే యేసు ప్రభువుని చూస్తే ఏం పొందుకుంటారు? నిత్య జీవం పొందుకుంటారు. అర్థమైందా? సో అట్లా చెప్తే వాళ్ళకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా జరిగిందా? నిదానంగా జరిగిందా? ఇమ్మీడియట్గా పెను మార్పులు వాళ్ళ శరీరంలో జరిగాయి. హల్లెలూయా. విష ప్రభావం నల్లిఫై అయిపోయింది. ఎప్పుడు? నిదానించి చూచినప్పుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి విష ప్రభావం అయినా కూడాను నిదానించి సిలువ మీద ఉండే యేసుని చూస్తే విష ప్రభావం నిలిచిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తొక్కేవు దారిలో, అక్కడంతా పసుపు, కుంకుమ, ఇటుకరాళ్ళు అవన్నీ పెట్టున్నారు. అదోహందా కొంచెం వెంట్రుకలు అవి కూడా కనిపించాయి, ఇంకేదేదో ఉన్నాయి, అవి ఏదో జరిగింది. అదోహందా నెక్స్ట్ ఏమనిపిస్తుంది మనకి? విష ప్రభావం ఏమన్నా తగులుతుంది అనే భయం అనేది, ఫీలింగ్ అనేది వస్తుంది. అవునా కాదా? వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నిదానించి శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. టెన్షన్గా చూస్తే కుదరదు. ఏసు రక్తం అంటే సెట్ కాదు. ఏం చేయాలి? ఏం చేయాలి? కొంచెం కూల్ అవ్వాలి. అర్థమైందా? నిదానించి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిదానించి సిలువ మీద యేసుని చూస్తే పరిష్కారం వస్తుంది. హల్లెలూయా. సొల్యూషన్ అనేది వస్తుంది. ఏ పరిస్థితి అయినా కూడా, ఏ క్వశ్చన్ మార్క్ అయినా కూడా, ఏ పాజ్ అయినా కూడా, ఏం జరిగినా కూడాను నువ్వు ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి ఆగుతాను, ఒకసారి సిలువ దగ్గరికి వెళ్తాను అనే చేసుకోగలిగితే జీవితం అంత ధన్యకరంగా మారిపోద్ది. హల్లెలూయా. ఎంత దూరం ప్రయాణం చేసి, ఎక్కడికన్నా ప్రయాణం చేసి, ఎట్టన్నా పో, జీవితంలో ఏమైనా చేసుకో. వెన్ యూ హ్యావ్ క్వశ్చన్స్, వెన్ యూ హ్యావ్ డౌట్, ఇంకా డౌట్, ఇంకా ఏం జరగట్లేదు, అబ్బా ఇరుక్కుని పోయానే, ఏం అర్థం కావట్లేదు, పరిష్కారం కావట్లేదు, ఇరుక్కుని పోయానంటే ఒక్కసారి నిదానించి శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగితే ఏమొస్తుంది? నిత్య జీవానికి తాలూకు ఆశీర్వాదాలు బయలుపరచబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటనంటే ఈ సిలువను కూర్చిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడిన విజన్ మైండ్లో లేకపోయేసరికి ఏమవుతుందంటే, ఏమవుతుందో అదవుతుంది అంటే వాళ్ళు కూల్ అవరు అన్నట్లు. మజ్జిగ ఇవ్వండి, చల్లబడరు. టీవీ ఇవ్వండి, చల్లబడరు. నీళ్ళు చల్లండి, చల్లం ఉండదు, ఏం రాదన్నట్లు. బికాస్ పీపుల్ నాట్ హ్యావింగ్ ద విజన్ ఆఫ్ ద క్రాస్. సిలువ మీద ఏం జరిగింది, సిలువ మీద ఏం చేసాడు, సిలువ మీద యేసయ్య ఎందుకు వేలాడాడు, ఎందుకు ఇవన్నీ చేశాడు, అవన్నీ చేస్తే నా కోసం కదా, ఇది నా కొరకు కదా, నా అతిక్రమ క్రియలు కదా, నా పాపాలు కదా, నేను బాగా అవ్వాలని కదా, నాకు స్వస్థత రావాలని కదా అని నిదానించి కానీ క్రాస్ని చూడగలిగితే ఏ పరిస్థితి అయినా కూడా విజయం అనేది వస్తుంది. హల్లెలూయా. చెప్పండి. ఆ నుంచి ఆహా వరకు. అదే మళ్ళీ చెప్పండి. ఆ నుంచి ఆహా వరకు. ఏది? మూవ్ పూసుకుంటే కాదు, నిదానించి సిలువను చూస్తే. ఎటది? నిదానించి
సిలువని చూస్తే మూవ్ పూసుకుంటే ఆ నుంచి ఆ టైంలో ఆ నుంచి ఆహా వరకు రావచ్చు. హా కాస్త కట్ అయిపోద్ది, మళ్ళీ కాసేపు వెనక మళ్ళీ వస్తుంది. ట్యూబ్ అయిపోతుంది, ఒక ట్యూబ్ అంతా అయిపోతుంది, మళ్ళీ ఆ అనేది వస్తుంది. అట్లా రాకుండా ఆ నుంచి ఆహా వరకు కంప్లీట్గా ఒక్కసారిగా మొత్తం జరిగిపోవాలంటే నిదానించి సిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. హల్లెలూయా. యేసయ్య అప్పులు ఎట్లా బయటికి రావాలో అర్థం కావట్లే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, గందరగోళం, అయోమయం, చింత, విచారం, దుఃఖ, బాధ, మింగుడు పడట్లేదు, అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, నీళ్ళు తాగబుద్ధి అవ్వట్లేదు, నిద్ర రావట్లేదు. ఏం చేయాలి తెలుసా? అన్నీ స్విచ్ ఆఫ్ చేసి నిదానించి సిలువని చూడాలి. హల్లెలూయా. దెన్ వీ విల్ గెట్ ఏ సొల్యూషన్. హల్లెలూయా. ఇది కంపల్సరీ చేయాలంటే, బతకాలంటే చెయ్యాలి. పాము కాటుకు బారిన పడకుండా బతకాలంటే చెయ్యాలి. అవసరమా అంటే అప్ టు మోషన్ వేడుకున్నారు. అయ్యా నీకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినాం, మేము మాట్లాడి పాపం చేసినాము, వేడుకో అంటే అప్పుడు దేవుడు బయలుపరిచిన ప్రోగ్రామ్ అన్నట్లు. హల్లెలూయా. ఏదైనా ప్రభువా యేసయ్య నా పరిస్థితి అంటే ఏం చేయాలంటే నిదానించి. అందుకే మనకి క్రాసులు ఉంటాయి కదా, బంగారంతో క్రాసులు చేయించుకుంటాం కదా. ఈ మధ్య లేడీస్ ఏం చేస్తున్నారంటే సరుడులో ఆ బిళ్ళలు వేసుకోకుండా, క్రైస్తవులం కదా, ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలంటే మనోళ్ళే, ప్రత్యామ్నాయాలు ఏమైనా చేయాలంటే మనోళ్ళే, అంతే, తిరుగులేదు అంతే. అర్థమైందా? ఇంకా లోకంలాగా ఉండకూడదు, కట్ చేస్తే అంతే, మార్చేయాలి అంతే. అంటే మనోళ్ళు ఏమన్నా చేస్తారు అన్నట్లు. ఇప్పుడు చూడండి ఎంత ఉంటుంది, వేలల్లో ఉంటుంది. ఎంత ఉంటుంది, వేలల్లో ఉంటుంది. అర్థమైందా? ఇంకా ఈ బిళ్ళ అది అంతా కరెక్ట్ కాదు, లోకానుసారం అంతా అది ఇది అని చెప్పేసి సిలువ బిళ్ళ అనేది ఒకటి సరుడులో కూడా వేసేసుకుంటే ఏమవుతుంది? కాపురం అంతా ఏం కాదు, ఏం జరగదు. అర్థమైందా? అది చూసిన ప్రతిసారి నీకు అది గుర్తొచ్చింది అనుకోండి, దాన్ని చూడగలుగుతున్నాం అనుకోండి, కల్వరిగిరిలో సిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారిని తలపోసగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్లో ముందుకు వెళ్ళే కొద్ది ఏమవుతుందనంటే ద విజన్ ఆఫ్ ద క్రాస్ ఫేడ్స్ అనమాట. సిలువను గురించిన విషయం అంతా కూడా మైండ్లో అంత బలంగా ఉండదు. ఎప్పుడో జరిగిన సంఘటన ఇంకా బలంగా గుర్తుంది కొందరు అంటారు. అది ఎప్పుడో జరిగింది, అంతగా గుర్తులేదు కొందరు అంటారు. అట్లా సిలువను గురించి ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకు ఫ్రెష్గా మన మైండ్లో ఉండాలి. ఏదే సిలువ కార్యం. హల్లెలూయా. మన మైండ్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అది కార్యం. యేసయ్య ఇది నా కొరకు చేశాడు కాబట్టి నాకు ఇది, యేసయ్య నా కొరకు దెబ్బలు తిన్నాడు కాబట్టి నాకు ఇదే, యేసయ్య నా అతిక్రమ క్రియలు కూడా గాయపడ్డాడు కాబట్టి నాకు ఇదే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ టు గెట్ బీటింగ్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎందుకు? మన కొరకు యేసయ్య దెబ్బలు తిన్నాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. చేశాడా యేసయ్య? అవన్నీ చేశాడా? అర్థమైందా? చచ్చిపోతానేమో, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ వాళ్ళకు కూడా పరిస్థితి అదే, చచ్చిపోతానేమో, ఏమన్నా బతకనంటావా? ఏదో గోత్రం వాడు, ఏ గోత్రం వాళ్ళతోటి, ఏదో గోత్రంతోటి. అర్థమైందా? ఏంది పరిస్థితి? నోరు మూసుకొని రా, దాన్ని చూడు. అంటే నోరు మూసుకొని సిలువని రకరకాల డిస్కషన్లు వస్తాయి క్రిస్టియన్స్ మధ్యలో కూడా, రకరకాల డాక్టర్లు వస్తాయి, రకరకాల డివిజన్స్ వస్తాయి అన్నమాట. నోరు మూసుకొని. హల్లెలూయా. అది ఉత్తమం, అది చేయడం ఉత్తమం. అర్థమైందా? వెన్ వీఆర్ డివైడెడ్ ఇన్ సో మెనీ సర్టన్ థింగ్స్, మనం విభాగింపబడి నేను దానికి ఒప్పుకోను, దీనికి ఒప్పుకోను, అది కాదు ఇది కాదు ఇది కాదు, వేసి అట్ట కాదు ఇటు కాదంటే షటప్. హల్లెలూయా. కొందరు ఉంటారు అన్నట్లు, పాంగ్ గరిసేస్తుంటే దెబ్బలు తగ్గుతూ ఉంటుంది. అదో ఉందా, పొయ్యి మీద టీ మాడిపోతుంది చూడు అంటారు. ఇక్కడ కరిసి ఉండేది ఏంది, నువ్వు అలాంటి పరిస్థితి ఏంది, అవసరమా అంటారు కొందరు. అర్థమైందా? మనసంతా ఇంకో దాని మీద ఉంటుంది అన్నట్లు. అవసరమా? ఏం చేయాలి? షటప్ అండ్ లుక్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పీస్ అనేది ఆపాదించబడుతుంది. అర్థమైందా? జీసస్ డిడ్ ఎవ్రీథింగ్ ఫార్ మీ, జీసస్ షెడ్ హిస్ బ్లడ్ ఫార్ మీ. నా కొరకు యేసయ్య నలుగొట్టబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అని అందరికి కనపడేలాగా ఆ స్తంభాన్ని మోసేవారు ఎట్లా లేపాడో, అందరికి కనపడేలాగా యేసుక్రీస్తు ప్రభువారు భూమిని నాభి ప్రాంతమైన ఆ ప్రాంతంలో సిలువని పైకి దేవుడు హల్లెలూయా బాకా లోయలో వేలాడదీశాడా, గొల్గొతా కొండ మీద వేలాడదీశాడా?
లోయలో అయితే ఎవరు కనపడదు కదా, కొండ మీద అయితే దూరం చూసినా కూడా సంబడి ఈస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కనపడేలాగా, అందరికీ కనిపించేలాగా పైన పెడితే అందరికి కనిపిస్తుంది, అందరికి కనిపించాలన్న ఉద్దేశంతోనే సీక్రెట్గా వచ్చాడు. కానీ సీక్రెట్గా ఏం సిలువ కార్యం జరగల, బాహటంగానే సిలువ కార్యం జరిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఏం చెయ్యాలి? నిదానించి సిలువని చూడాలి. నిదానించి సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. నిదానించి అంటే పరిశీలనగా, తీక్షణగా, మైక్రోస్కోప్లో దేనికోసమో వెతుకుతున్నట్లు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తామే, అట్లా చూసినట్టు సిలువని నిదానించి తీక్షణంగా చూడాలి. హల్లెలూయా. మైక్రోస్కోప్ కింద ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు? ఏదన్నా కనుక్కునే దానికన్నా చూస్తారు, లేకపోతే పలాంటి మైండ్లో ఉంటుంది ఇది కనిపించాలా అని చెప్పి దానికోసమన్నా వెతుకుతారు. అవునా కాదా? కొత్తగా ఏదన్నా అసలు ఏముందని చూడడం కన్నా మైక్రోస్కోప్లో చూస్తారు. లేకపోతే వీళ్ళకి ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నారో అది ఉందో లేదా అని ఏం చేస్తారు? మైక్రోస్కోప్లో చూస్తారు. అర్థమైందా? కూలింగ్ గ్లాస్ వేసుకొని 2 కళ్ళు తెరుచుకున్నట్టు చూస్తారు. ఆ మైక్రోస్కోప్లో ఎట్లా చూస్తారు? ఒక కన్ను మూసేస్తారు. అంటే ఎందుకని? ఈ చూపుని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఏం చేస్తారంటే కన్ను మూసేస్తారు. మూసేసి దాన్నే చూస్తారు. ఎందుకని? అట్లా చూస్తే కానీ అసలు ఇవి కనిపించవు. హల్లెలూయా. బయటికి ఊరికే సిలువను చూసే దారిలో పోతా ఊరికే సిలువను చూస్తున్నాం అనుకోండి, ఆయన ఏదో చేసాడంట, ఏదో అన్నాడంట, చేశారు, సిలువ వేశారు అనుకుంటే వెళ్ళిపోతారు. అవునా? ఆయన ఏదో చేశాడంట, ఆయన ఏదో రాజుని చెప్పుకున్నట్లేమో పదం అని గమ్ముగా వెళ్తూ ఉంటారు. పిల్లల్ని అయితే చూడనివ్వరు. ఎందుకని? రక్తం కారుతుంది, దెబ్బలు కొట్టేస్తున్నారు. సిలువ మీద వేలాడి చూడనిస్తారా? ఎవరైనా శవాన్ని వేలాడి తీశారు, చూడనిస్తాం పిల్లల్ని? చూడనివ్వరు. అర్థమైందా? ఆయన ఏదో చేశాడంట, అందుకని ఆయన సిలువ వేశారు. జనరల్ టాక్. అవునా కాదా? ఆయన ఏదో గవర్నమెంట్కి యాంటీగా వ్యతిరేకంగా జనాలు తయారు చేశాడంట. జనరల్ టాక్. అవునా? జనరల్గా చూస్తే జనరల్ టాక్లే కనిపిస్తాయి. హల్లెలూయా. లోతుగా చూస్తే లోతైన విషయాలు బయటపడతాయి. ఆయన ఏదో చేశాడంట, అందుకని. ఆయన పాపులు కదా వాళ్ళంతా. ఎవరంతా? సిలువ మీద ఎలా తీశారంటే పాపులు అంతే. ఇంకా మరీ ఘోరమైన దుష్కారం చేస్తే కానీ సిలువ ప్రోగ్రాం లేదు. యేసు ప్రభు టైమింగ్ కూడా అందుకే ఆ రోజుల్లో సెలెక్ట్ చేసుకున్నాడంట. ఆ రోజుల్లో ఆ టైమ్స్లో భూమి మీద జరిగిన టార్చరస్ డెత్ ఏంది అని అంటే సిలువ మీద వేలాడదీయించి చంపడం అనేది ది మోస్ట్ హైలీ టార్చరస్ థింగ్ అనమాట ఒక మనిషిని చంపే ప్రోగ్రాంలో. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ బి టచ్డ్ ఇన్ ద టార్చర్. శరీరంలో ప్రతి భాగం తాకబడుతుంది, నొప్పికి గురవుతుంది అనమాట ఈ సిలువ కార్యం ద్వారా. ఇది బయట చూస్తే ఏమది? ఇప్పుడు చూడండి, జనాలకి యేసు ప్రభువు తెలుసా తెలీదా? సిలువ అంటే ఏందో తెలుసా తెలీదా? జనరల్ చెప్పుకుంటే న్యూస్లో చెప్తారు, చెప్పరా? న్యూస్ పేపర్లో కూడా వేస్తారు. ఏది? గుడ్ ఫ్రైడే అంటే ఒక కాలం వేస్తారు. వాళ్ళకి తెలిసేసారా తెలియకేసారా? యేసు ప్రభు గురించి ఫుల్ క్లారిటీ వేసారా? జనరల్ ఇన్ఫర్మేషన్ వేసారా? జనరల్ ఇన్ఫర్మేషన్ వేస్తారు. అర్థమైందా? కానీ ఇది ఆర్ దే హ్యావింగ్ డీప్ నాలెడ్జ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? ఉంటే అట్లుంటారా? ఉండరు. హల్లెలూయా. ఈ జనరల్ టాక్ వేరు. అర్థమైందా? సూక్ష్మంగా చూస్తే మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధాన శిక్ష ఆయన మీద పడింది. ఇదిగో బాగా చూడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన శరీరం మీద దెబ్బలు గుర్తు లేకపోతే శరీరంలో స్వస్థత అనుభవించలేము. అంతేనా? ఆయన శరీరం మీద దెబ్బలు పడ్డాయి అనే విషయం మైండ్లో లేకపోతే హౌ విల్ వి హ్యావ్ హీలింగ్ ఇన్ ద బాడీ? ఎందుకని? ఆయన పొందిన దెబ్బల చేత కదా. ఆ కాన్షియస్లో ఉండాలా వద్దా? అందుకే కాసేపు రోజు నిదానించి ఏం చేయాలి? సిలువ మీద యేసు ప్రభు ఏం చేశాడో చూడాలి. హల్లెలూయా. ఎందుకో ఇటు అయిపోతుంది, అర్థం కావట్లేదు. నో. సిలువను గురించిన ప్రత్యక్షత మైండ్లోంచి ఎగిరింది, దూరమైంది, ఫేడ్ అవుట్ అయ్యింది. అందుకని లైఫ్ అంతా కూడా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ బ్లాక్స్ అవుతూ ఉన్నాయి, ఫేడ్ అవుట్ అవుతూ ఉన్నాయి. ఇది ఫేడ్ అవుట్ అవ్వకపోతే మిగతా అంతా ఫేడ్ అవుట్ అవ్వవు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. పావును చూస్తే సావు తప్పించుకున్నారు. యేసు ప్రభువుని చూస్తే మనం నిత్య జీవం పొందుకుంటాం, మరణాన్ని తప్పించుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిత్య జీవం పొందుకునే దానికి యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడింది. విశ్వసించువారు ఆయన ద్వారా ఏం పొందుకోవాలని శిలువ మీద వేలాడాడు? నిత్య జీవం పొందుకోదాని. ఎంతమంది నిత్య జీవం పొందుకుంటారంటే ఎత్తరు, కొన్ని గుడులు ఎత్తరు. నిత్య జీవమా, మనమా, పరలోకమా, అమ్మమ్మమ్మమ్మ, ఎవరెవరు పోతారో మనకేం తెలుసు అంటారు. నిదానించి సిలువని చూసే దాఖలాలు లేవు కాబట్టి ఆ స్థితిలోకి వచ్చినారు. అమ్మమ్మ మనం అంత తెలీదు, ఎవరు పోతారో ఎవరు వస్తారో ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు అంటారు. దేవుడు నిర్ణయించే నిదానించి ఈయన చూడండి బాగా అవుతారు, మీరు నిత్యం పొందుకుంటారని యేసుక్రీస్తు వారిని పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మన మనసులో డామినెంట్ విజన్, డామినెంట్ ఫిగర్ ఏమి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువను కూర్చిన కార్యం ఉండాలి. హల్లెలూయా. నోటీస్ బోర్డులు గుర్తున్నాయా? నోటీస్ బోర్డులు గుర్తున్నాయా? నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు అందరికి ఐడియా ఉందా? నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు. స్కూల్స్లో నోటీస్ బోర్డులు ఉంటాయి, కాలేజెస్లో నోటీస్ బోర్డ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసుల్లో నోటీస్ బోర్డులు ఉంటాయి. ఏ సంస్థ అయినా కూడా ఏముంటాయి? నోటీస్ బోర్డులు అనేవి ఉంటాయి. అవునా కదా? నోటీస్ బోర్డులు ఏం చేస్తారు? నోటీస్ బోర్డులు ఏం చేస్తారు? నోటీసులు అంటిస్తారు. అవునా కదా? నోటీస్ బోర్డు అనే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి కాగితం మీద ఏదో రాసి ఉంటారు. దాన్ని ఏం చేస్తారు? తీసుకొచ్చి నోటీస్ బోర్డుకి అంటించి కూసుగా ఏదో ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఆ కాగితం ఎగిరిపోకుండా ఆ నోటీస్ బోర్డుకి వచ్చుతారు. అవునా? ఎందుకు? ఆ సంస్థకు సంబంధించిన అందరూ కూడా ఆ నోటీస్ బోర్డును, ఆ పేపర్ని చూడాలి అని. హల్లెలూయా. ఈ నోటీస్ బోర్డులో తప్పిపోకుండా డైలీ నోటీస్ బోర్డులు చూసేవాళ్ళు కొంతమందే ఉంటారు. అర్థమైందా? వాళ్ళే నోటీస్ బోర్డులో విషయం చూసి అందరికీ విషయం పాస్ చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు, అందరికీ వాట్సాప్ చేస్తారు. లేకపోతే నోటీస్ బోర్డులో పెట్టారు, ఈరోజు రేపు ఇది ఉందంట సెమినారు, రేపు అది లేదంట, ఎల్లుండి ఇదంట, తర్వాత ఇదంట, మొన్నటి జరిగింది కదా దాని గురించి ఇదంట అని ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ పెడతారు? అందరినీ పిలిచి గ్రూప్గా అందరినీ పిలిచి ఏం ప్రసంగాలు ఏమీ చేయరు. ఏమైనా చెప్పాలనుకుంటే ఎక్కడ పెడతారు? నోటీస్ బోర్డులో పెడతారు. గమనించాలి, ఎక్కడ పెడతారు? నోటీస్ బోర్డులో పెడతారు. అర్థమైందా? ఇప్పుడు దేవుడి గురించి కూడా రకరకాల సబ్జెక్టులు, రకరకాల టాపిక్లు, రకరకాల బోధలు అయ్యి అన్నీ రకరకాలుగా ఉన్నాయి. రకరకాల క్లాసులు, రకరకాల బోధలు, రకరకాల అది, రకరకాల ఇది. దేవుడు అట్ట, దేవుడు ఎట్ట, దేవుడు ఎట్ట, దేవుడు అట్ట, దేవుడు అలాగా అలగలగలగా ఎలగలగలగా అట్లా రకరకాలుగా అంతా ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? దేవుడు ఏం చేశాడంటే నోటీస్ బోర్డు ఒకటి పెట్టినాడు. ఏడా? అందరు చూసేలాగా ఆకాశానికి భూమికి కింద సంస్థానికి సంబంధించిన నోటీస్ బోర్డు ఒకటి పెట్టి, నోటీస్ బోర్డు మీద ఆయన చెప్పాలనుకున్న దాన్ని వేలాడదీసి మేకులతో గుచ్చి నిలబెట్టి, చూడండి అదే నేను చెప్పాలనుకుంది అన్నాడు. హల్లెలూయా. అంతేనా కదా? పేపర్ ఎగిరిపోకుండా మేకులు పెడతారు. దేవుడు ఏదో చెప్పాలనుకున్న అందరికీ, ఏదో విషయం కన్వే చేద్దామని అందరికీ రకరకాల బోధలు రకరకాలు ఉన్నాయి. అంతా కూడా ఎగ్జామ్ ఉందా లేదా, అది ఉందా లేదా, తీర్పు ఉందా లేదా, మరణ పునరుద్ధానం ఉందా లేదా, అది అవుతుందా, ఈ రకరకాలన్నీ ఉన్నాయి. రకరకాల అపోహలు అవగాహనలు అన్నీ ఉన్నాయి. దేవుడు ఎవరి గురించా? దేవుని గురించి. అర్థమైందా? దేవుడు డిస్ప్లే చేద్దాం, అందరికీ నోటీస్ బోర్డు ద్వారా తెలియజేద్దామని చెప్పేసి అందరికీ అర్థమయ్యేలాగా పాత రోజుల్లో నోటీస్ బోర్డు చక్కవే ఉండేటివి. అర్థమైందా? ఎవరన్నా కావాలన్నా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఒక పెద్ద కాగితం తెచ్చి దానికి కట్టి సేల్ అనేది ఒకటి కొట్టి అలాడదీసేవాళ్ళు. దేవుడు సిలువ అనే నోటీస్ బోర్డు పెట్టి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారిని వేలాడదీసి కాగితం ఎగిరిపోకుండా అటు ఇటు పడిపోకుండా మేకులతో కొట్టి నిలబెట్టించి, చూడండి ఇదే నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ అని నోటీస్ బోర్డులో పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఏముందిరా నోటీస్ బోర్డులో అని అంటే, ఏముందిరా నోటీస్ బోర్డు? దేవుడు అట్టుంటాడు, దేవుడు అట్టుంటాడు, దేవుడు ఇట్టుంటాడా, దేవుడు ఇట్టుంటాడా, దేవుడు. అర్థమైందా? దేవుడు ఎట్టుంటాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, బాగా గమనించాలి. సిలువ మీద నోటీస్ బోర్డులో దేవుడు ఏం పెట్టి బాగా చూడాలి. అయితే దేవుడు ఎట్టుంటాడు?
పాత రోజుల్లో ప్రవక్తలు చెప్పారు, పాపాలు అవి దేవుడికి మనకు అడ్డంగా ఉన్నాయి, మీరు సరి చేసుకోండి అంటాం. కొందరేమో అంటే దేవుడు మన వైపు చూడట్లేదు, దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ టువర్డ్స్ అస్, మన వైపు దేవుడు చూడట్లేదు, దేవుడి ఫేస్ మన వైపుగా లేదు, పాపాలు అడ్డంగా ఉన్నాయి, దేవుడు చూడట్లేదు, దేవుడు ఇట్లుంటాడు, దేవుడు ఇట్లుంటాడు, దేవుడు ఇట్లుంటాడు రకరకాలు అనుకున్నారు. కానీ దేవుడు ఎట్లుంటాడో చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇటు కదలకూడదని, ఆయన ముఖం మన వైపే డైరెక్షన్లో ఉండాలని, చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు తల అవునా కంటిన్యూస్గా దేవుడి దృష్టి మనుషులపైనే ఉంది అని సూచించేదానికి యేసుక్రీస్తు తల కదల్లా. హల్లెలూయా. నొప్పి వచ్చినా నొప్పి రాకపోయినా కంటిన్యూస్గా దేవుడు దినమల్లా చేతులు చాచే ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులో పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకు వ్యతిరేకంగా నేను ఏడకి పోను, నేను వదిలిపెట్టి ఏడకి పోను, ఇదిగో కాళ్ళు కట్టేసుకోన్నా నీ కోసం అంటే, నేను ఎక్కడికి పోను, వదిలే ఎక్కడ పోను, నీతో పాటే ఉంటా అని చెప్పి కాళ్ళు కట్టేసుకోను అని చెప్పేసి కాళ్ళు కూడా ఏం చేశారంటే కంటిన్యూస్గా దేవుని పొజిషన్ మనుషుల పట్ల దేవుడు అందరికీ తెలియజేయాల్సిన నోటీసులు దేవుడు అంటే, నేను దినమల్లా మీకోసం ఇది పొజిషన్ అని దేవుడు శిలువ ద్వారా చేసి చూపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మనం మర్చిపోకూడదు. క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, క్రైస్ట్ షెడ్ ఈజ్ బెడ్ ఫర్ మీ, క్రైస్ట్ డైడ్ ఫర్ మీ అనే క్లారిటీ కంటిన్యూస్గా మనకి ఉండాలి. ఎందుకంటే నిత్యత్వానికి మనుషుల భవిష్యత్తుని మార్చేసింది అదే, గమ్యాన్ని మార్చేసింది ఆ ప్రోగ్రామే. హల్లెలూయా. ఈ నోటీస్ బోర్డు ఎప్పుడు మన దగ్గర ఉండాలా, ఈ నోటీస్ బోర్డు ఎప్పుడు మన దగ్గర ఉండాలా. దాని మీద ఫలానా వ్యక్తి వేలాడినాడు, హల్లెలూయా, దాని మీద ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఏం లేదనుకోండి, నోటీస్ బోర్డుకి విలువ ఉంటుందా? ఎవరన్నా చూస్తారా? అర్థమైందా? సిలువకు దేన్ని బట్టి గుర్తింపారు అంటే దాని మీద దేవుడు పెట్టిన ఇన్ఫర్మేషన్, దాని మీద దేవుడు వేలాడదీసిన వ్యక్తి, అదే సిలువకి గుర్తింపు. ఎవరు? యేసయ్య. ఎవరు? నోటీస్ బోర్డు ఖాళీగా ఉంటే ఎవరిని చూస్తారా? చూడరు. హల్లెలూయా. సంబడి హంగ్ ఆన్ ద క్రాస్ ఫర్ మీ. పాప మెరుగని యేసయ్య మన కొరకు పాపముగా చేసి మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడిన దాన్ని బట్టి నేను అనుభవించాల్సిన శాపం అంతా కూడా ఆయన అనుభవించాడు అని యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా మొత్తం అనుభవించి దేవునితో మనల్ని సమాధానపరిచి సర్ది చేసి చేశాడు. హల్లెలూయా. బట్ వై, బట్ వై, బట్ వై, బట్ వై. హల్లెలూయా. నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు మీద యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు మీద యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన వేలాడదీసి తండ్రి ఇష్టమయ్యి నలుగుడ్డదానికి ఇష్టమయ్యి అంతా చేసిన తండ్రి ఈ వాంటెడ్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్, ఏదో ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను అనమాట. గుర్తుపెట్టుకోండి. నోటీస్ బోర్డు, నోటీస్ బోర్డు మీద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సిలువ, సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 31వ వచనం నుంచి నోటీస్ బోర్డు మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సేయింగ్ సంథింగ్. ఏంటంటే 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులో ఉందా లేదా అది తెలీదు. ఆ ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డు దేవుడు పెట్టాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు, చెప్పండి, అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఏం చేశాడు? అప్పగించిన వాడు ఆయనతో పాటు, అందరి అర్థం ఆయనతో పాటు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? సమస్తమును మనకెందుకు వాట్ ఈస్ దేర్ ఆన్ ద నోటీస్ బోర్డ్? నేను ఈవెన్నే మీకు అనుగ్రహించానంటే, ఈ వ్యక్తినే మీ కొరకు నేను పూర్తిగా అనుగ్రహించగలిగినానంటే ఏదైనా కూడా మీకు చేస్తాను, చేయగలను అని క్వశ్చన్ మార్క్ దేవుడు మనకే వేస్తున్నాడు. యాంప్లిఫైడ్ చదువుతారు ఎవరన్నా?
ఇంగ్లీష్లో బాగుంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8:32 హీ దట్ స్పేర్డ్ నాట్ హిజ్ ఓన్ సన్ బట్ డెలివర్డ్ హిమ్ అప్ ఫార్ అస్ ఆల్. అందరూ చెప్పండి, డెలివరీ. అడ్రస్కి డెలివరీ అవుతుంది కదా, ప్యాకెట్లన్నీ అడ్రస్కి డెలివరీ అయ్యేది, అడ్రస్ డెలివరీ టు, అంతేనా కదా. ఇప్పుడు బట్ డెలివర్డ్ హిమ్ అప్ ఫార్ అస్ ఆల్, యేసుక్రీస్తు ప్రభువారినే పార్సిల్ చేసి ప్యాకింగ్ చేసి మన కొరకు భూమి మీద పంపించిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారినే మన కొరకు పూర్తిగా సమర్పించిన దేవుడు, హౌ షెల్ హీ నాట్ విత్ హిమ్ అలాంగ్ విత్ హిమ్ ఆల్సో ఫ్రీలీ గివ్ అస్ ఆల్ థింగ్స్. యేసు ప్రభును ఫ్రీగా ఇచ్చాడా? ఫ్రీగా ఇవ్వలేదా? ఆయనతో పాటు అన్నాడా? ఆయనతో పాటు ఫ్రీలీ గివ్ అస్ ఆల్ థింగ్స్. అందరూ చెప్పండి, ఆల్ థింగ్స్. ఎట్లా? ఫ్రీలీ. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టాడు స్టార్టింగ్లో స్టేట్మెంట్లో. యేసు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతి అయిన దేవుడు ఏమన్నా తర్వాత ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, అందరూ చెప్పండి, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. సమస్తం అంటే యేసయ్యే తండ్రికి సమస్తము, ఆయన్నే దేవుడు అనుగ్రహించగలిగితే సమస్తం అంటే కొంచెం బాగా ఆలోచుకోండి, డివైడ్ చేసి చెప్పండి. భూ సంబంధమైనవా, పర సంబంధమైనవా, మట్టి సంబంధమైనవా, ఏ సంబంధమైనవని. సమస్తం అనంటే మొత్తం అని. ఆయన కుర్జీ దగ్గర నుంచి మొదలుకొని, అంతేనా, ఆయన సింహాసనం దగ్గర నుంచి మొదలుకొని ఆయన ఏమేమి చేతుల పనులుగా చేసుకున్నాడో, ఆయనకి ఏమేమి కలిగి ఉన్నాడో, ఆయనకి ఏమేమి ఆస్తులు ఉన్నాయో, ఆయనకి ఏమేమి దేవుడు కలిగి ఉన్నాడో సమస్తము దేవుడు మనకిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అది దేని ద్వారా కన్వే చేస్తున్నాడు? చూడండి, నోటీస్ బోర్డు చూడండి బాగా. నోటీస్ బోర్డులో ఏం పెట్టినాను చూడండి. నేను ఆయన్నే మీకు అనుగ్రహించగలిగితే మిగతా అన్నీ మీకు ఎందుకు? సిలువ దగ్గరతో మనిషి ఈ స్థితి ఆగిపోయేను. హల్లెలూయా. ఆదాము ఫస్ట్ స్థితి అది లేదు. ఆదాముకి ఈ స్థితి ఎందుకు కలిగింది అని అంటే, పాపం చేసిన దాన్ని బట్టి, దేవుడు శపించిన దాన్ని బట్టి ఆదాముకి ఈ స్థితి అనేది కలిగింది. అవునా కాదా? అదే ఉందా, నువ్వు చెమటకు అరుస్తావు, నువ్వు చెమటతోనే తింటావు, నువ్వు చెమటతోనే బ్రతుకుతావు అన్నాడా? అనలేదా? అదే ఉందా. ఇప్పుడు చూడండి, చెమటకు బదులు యేసుక్రీస్తు ప్రభువారు ఏం గరిచినాడు? ఎక్కడా గెత్సేమనే తోటలో చెమట. అడ్జెక్టివ్ పక్కన పెట్టేస్తున్నారు. చెమట డాష్ బిందువు వలె, రక్త బిందువే. చెమట డాష్ రక్త బిందువు వలె చెప్పాలి. ఇదే మెయిన్. అక్కడ ఎవరు చూడద్దులేండి, అక్కడ ఈ పదం చాలా ఇంపార్టెంట్. చెమట గొప్ప రక్త బిందువు వలె. గొప్ప అంటే చిన్నది అనుకుంటున్నారేమో, మామూలుగా చెమటకి ఇంతే గారుతాయి. అర్థమైందా? యేసు ప్రభు చెమట అంతా ఎట్లా వచ్చింది చూసారా? ఆదాముకి దేవుడు పెట్టిన శాపం అది. అదేది, నువ్వు భూమికి నీకు కనెక్షన్ ఏంటంటే చెమట అన్నాడు దేవుడు. అంతేనా కాదా? భూమి ద్వారా నువ్వు చెమట ఓడ్చి ఇది కారితే కాందే దాని నుంచి నీకు పంట రాదురా అని. అంతేనా కాదా? ఇది కారితే దాని మీద పడితే కాందే అది నీకు ఫుడ్ అనేది రాదు అనేది దేవుడు పెట్టిన కర్సు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో విపరీతంగా పోరాటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు బాగా కష్టంగా ఉందన్నమాట. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఇంకా చెమట అనే ప్రోగ్రాం ఆగాలి. హల్లెలూయా. మొత్తం చెమటకు బదులు యేసు ప్రభు ఏం చేశాడు? భూమి శాంతించినట్లు రక్త బిందువు అనేది పడింది అన్నట్లు. హల్లెలూయా. గొప్ప రక్త బిందువు బాగా గుర్తుపెట్టుకోండి. గొప్ప రక్త బిందువు అంటే దేవుడు ఫిజిక్స్ మొత్తం దేవుడు వెక్కిరించాడు. దేవుడు ఫిజిక్స్ని ఏం చేశాడు? వెక్కిరించాడు. అర్థమైందా? మనం బాటిల్లోంచి వాటర్ చిమ్మేమనుకోండి, అర్థమైందా? అది ఎంత సైజులో పడుతుంది? ఒక పెద్ద బిందువులాగా నీళ్ళని మనం పోసినా కూడా బై ద టైమ్ ఇట్ ఫాల్స్ డౌన్, అది చిన్న చిన్న పీసెస్ అయిపోయి పార్టికల్స్ అయిపోయి పడుతుంది. అవునా కదా? ఇప్పుడు రక్తము బాడీలోంచి బయటకు వచ్చేసి కింద పడాలంటే ఎట్లా వస్తుంది? మనకు రక్తం కారింది, అర్థమైందా? రక్తం కారిన సందర్భం మనకు తెలుసు. రక్తం కారుతా ఉంది, ఎట్లా కడుతుంది? పెద్ద పెద్ద బిందువులాగా కడుతుంది, చిన్న చిన్న డ్రాప్స్లా కడుతుందా? డ్రాప్స్గా కారుతుంది. అవునా కదా? గష్ అయి బయటకు వచ్చేటప్పుడు, రోడ్ యాక్సిడెంట్కి గష్ అయి బయటకు వచ్చేటప్పుడు కూడా, దారుగా బయటకు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న పార్టికల్గా వచ్చేస్తుంది బయటికి. అవునా కదా? గొప్ప రక్త బిందు ఎట్లా ఫామ్ అయింది?
ఫిజిక్స్ ఏమయ్యే, సర్ఫేస్ టెన్షన్ ఏమయ్యా, అంత? గాడ్ డిఫైడ్ ద బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ టు రివర్స్ ద కర్స్ ఫర్ అస్. హల్లెలూయా. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేకి దేవుడు ఏం చేశాడంటే మన కొరకు విరుగుడు కార్యక్రమం జరిగించినాడు. హల్లెలూయా. నోటీస్ బోర్డు మీద దేవుడు పెట్టినాడన్నమాట, మేకులతో కొట్టేసి నోటీస్ బోర్డులో పెట్టాడు దేవుడు ఇన్ఫర్మేషన్. ఏమని? ఈయననే నేను మీకు అనుగ్రహించగలిగితే, ఈయననే మీకు ఇస్తే సమస్తమును ఎందుకు? సమస్తం అని అంటే సమస్తం కిందకి ఫుడ్ వస్తుందా? సమస్తం కిందకి ఫుడ్ వస్తుంది, అక్కడన్నా ఫుడ్ వస్తుందా? భోజనం అనేది సమస్తం అనే పదం కిందకి వస్తుందా? ఇంక్లూడ్ అవుతుందా ఆ పదంలో? అర్థమైందా? చీరక ఫాల్స్ వస్తుందా సమస్తం అనే పదంలో? ఇంక్లూడ్ అవుతుందా? మెట్టులు ఇంక్లూడ్ అవుతాయా? అవుతాయి. సమస్తం అంటే సమస్తం అంతే, ప్రతీది కూడా దాంట్లోకి వెళ్ళాలి. యేసు ప్రభువునే నేను ఇదే ఆ పరిస్థితి, నా హృదయం ఇది, నాకు చూసుకోండి. నేను ఆయన్నే ఇవ్వగలిగానంటే, ఇచ్చేసానంటే, ఏ అరమరికలు లేకుండా ఫ్రీగా హ్యాపీగా నా సొంత కుమారుని నలుగొట్టడానికి ఇష్టపడ్డానంటే ఇంక మీకు ఏమేమి చేయను అని. మేకింగ్ ప్రేయర్ ఈజీ. గాడ్ ఈజ్ మేకింగ్ ప్రేయర్స్ ఈజీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తారు, ఏడుపు ప్రార్థనలు చేస్తుంటారు. ఏడుపు ఏడిస్తే కానీ 16 లీటర్లు గారిస్తే కానీ దేవుడు హృదయం కరగదు అనే ఉద్దేశంతో ఏడవండి, బాగా ఏడవండి, కన్నీళ్ళు చాలకపోతే చీవుడు కూడా మిక్స్ చేయండి అని అంటారు అన్నట్లు. అదే నో, ఎప్పుడో ఆయన హృదయం సిలువ దగ్గర కరిగిపోయే, ఆయన కుమారుడు రక్తం చెందిన దాన్ని బట్టి దేవుడు శాంతించే, మన పక్షంగా దేవుడు సంధి చేయబడింది, సమాధానపడ్డాడు. నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా నీకు జరగాల్సిందే. ఏం చేయాల్సిందే? నీకు జరగాల్సిందే. హల్లెలూయా. బికాజ్ యూ బిలీవ్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ క్రాస్. సిలువ మీద దేవుడు చేసిన కార్యం నువ్వు నమ్మినావు కాబట్టి, అయ్యా సిలువ మీద నీ కుమారుడే కదా నువ్వు అర్పించింది, అవును, ఆయన్ని అనుగ్రహిస్తే బండివా ఎందుకీనో అంటాడు దేవుడు. అవునా కదా? లేదు లేరా 16 రోజులు ఏడుస్తారా పో అంటాడు దేవుడు. ఏడుపు కొట్టు ప్రార్థనలు చేసేవాళ్ళు మారాలి, ఆ బోధలు చేసేవాళ్ళు మారాలి. సిలువని కించపరుస్తున్నారు, సిలువ మీద వేలాడిన దేవుని వేదన కించపరుస్తున్నాడు. ఏమని? నువ్వు ఏడవలసిన అవసరం లేదనే మెసేజ్ నోటీస్ బోర్డులో పెట్టేసినాడు దేవుడు. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు క్రై, యూ సింప్లీ హ్యావ్ టు ఆస్క్. అవునా కదా? మోషే గారికి ఫస్ట్ సారి అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు అందరికీ ఏమొచ్చింది? దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఏం కావాలా? వాటర్ 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 అన్నారు. అందరు కలిసి వాటర్ అన్నారు. అర్థమైందా? తర్వాత ఏం చేసింది? వాతల్ పెట్ట పడ్డా ఈ అవునా కదా? వాటర్ అన్నారు అందరు కలిసి. ఏం చెప్పాడు? అదిగో బండ మోసే, నీ చేతిలో కర్ర ఉంది కదా, తీసుకొని పోయి దాన్ని రక్తాన్ని బండని ఒకసారి కుల్జా సిమ్ సరే రక్తాన్ని బండని ఒకసారి ఆయన చేతిలో ఉండే కర్రతోటి కొట్టాలి. అప్పుడు బండ ఏం చేస్తుంది? బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, నేను బండ దగ్గర నిలబడతాను, బండ నువ్వు కొట్టు, బండ నీకు నీళ్ళిస్తుంది. హల్లెలూయా. ఆ బండ ఎవరు? అరణ్యంలో వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే. అవునా కదా? వారిని వెంబడించిన బండ క్రీస్తే. నేను నిలబడుకుంటాను, బండను కొట్టు, బండ నీళ్ళిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రోగ్రాం జరిగింది. నీళ్లు బయటకు అదోహంగా అసలు అక్కడ ఎడారి, అది నీళ్ళు లేదనమాట. అక్కడ ఏమైంది? మొడుబారిన జీవితాలను జిగురింపజేసేదానికి అడారిలో దేవుడు ఏం చేశాడు? జలమడుగుగా చేశాడు. హల్లెలూయా. లక్షల మంది బండ్లోంచి వచ్చే నీళ్లు తాగారు. గొర్రెలు, మనుషులంతా గొర్రెలు అంటే నదులని ఆడించి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎక్కడి నుంచి వస్తాయి? కొండల్లో నుంచి బయలుదేరతాయి. కొండల్లోంచి బయలుదేరతాయి? కొండ రాళ్ళలో నుంచి నీళ్లు, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ బయటకు వచ్చి, అదే డ్రాప్, ఇట్ స్టార్ట్స్ విత్ ఎ డ్రాప్గా స్టార్ట్ అయ్యి కొండల్లో నుంచి, అర్థమైందా, పైనుంచి స్టార్ట్ అయ్యి అయ్యే నదుల్లోకి నీరుగా ప్రవహించి కలుస్తాయి అవునా కదా? అదే ప్రోగ్రాం. నీళ్ళు కావాలంటే ఎడకి పోవాలి? మండ దగ్గరికి పోవాలి. హల్లెలూయా.
చూసారా, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అరణ్యంలో వారిని అంటే వెంబడించిన బండ క్రీస్తే. అందరు నడిచిపోతే బండ కూడా ఏం చేసింది? దొర్లుకుంట వెళ్ళింది. ఆగారా? బండ కూడా ఆగింది. ఎందుకు బండ వెంబడించింది? నీళ్ళిచ్చేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన గురి, మన కేంద్రం, మన చూపు భౌతికపరమైన వాటిలో ఉండకూడదు, వెంబడించే బండ మీద ఉండాలి. హల్లెలూయా. అయింది, సరే ఒక ప్రోగ్రామ్ అయింది, నేను నిలబడతాను, బండను కొట్టు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని యేసు ప్రభు చెప్పాడు. మోషే గారు చెప్పారు, మోషే గారు కొట్టాడు, మిరాకిల్ జరిగింది, అందరు నీళ్ళు దగ్గర. మళ్ళీ కొంచెం దూరం ట్రావెల్ చేశారు. ఏ ప్లేస్కి వచ్చారు? మెరీబా దగ్గరికి వచ్చి, మెరీబా దండం పెడతా మీకు 2 సార్లు రాయించుంటున్నారు. మెరీబా దగ్గరికి వచ్చినారు. మెరీబా దగ్గర దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడంట. దేన్ని పరీక్షించాడంట? బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చేశాడంట? విశ్వాసాన్ని పరీక్షించాడు. ఉందా మాట? మెరీబా దగ్గర ఏమని విశ్వాసాన్ని పరీక్షించాడు? దాహం వస్తే ఈయన ఏం చేస్తారో చూద్దాము అని దేవుడు ఏం చేశాడు? అవునా కదా? ఇంతకుముందు దాహం వచ్చింది, నేను సప్లై చేశాను, అయిపోయింది. ఈసారి దాహం వస్తే ఏం చేస్తారు అని చెప్పేసి సేమ్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ నెల ఎగ్జామ్లో ఇచ్చారు. అంతేనా కదా? దేవుడు చేసింది అదే. సేమ్ ప్రశ్న మళ్ళీ ఇద్దాము అని చెప్పి సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ మెరీబా దగ్గర క్రియేట్ చేస్తారు. మళ్ళీ నీళ్ళు లేవు అని అన్నారు. మోషేకి ఏం చెప్పాడు? మోషే మళ్ళీ అదేం చేశాడు? బండ అందుకో, అదిగో బండ, బండతో మాట్లాడు, బండతో ఏం చేయమన్నాడు? మాట్లాడు, నిల్లిస్తుంది అన్నాడు కదా. వాళ్ళ మీద కోపంతో ఈయనేం చేసినాడు? ఏం చేశాడు? బండను ఏం చేశాడు? బండను ఒక్కసారే కొట్టాలి, యేసు ప్రభువుని ఒక్కసారే సిలువేయాలి. హల్లెలూయా. ఒక్కసారి కొట్టాలి, రెండోసారి అడగాలి. ఒక్కసారి కొట్టాలి, ఇంక ఎన్నిసార్లు అవసరం వచ్చినా నోరు తెరిచి అడగాలి, మళ్ళీ కొట్టకూడదు. హల్లెలూయా. నువ్వు రెండోసారి పాపం చేస్తే యేసు ప్రభువుని క్షమించిన అడగాలి, కానీ నువ్వు మళ్ళీ సిలువ కనకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీకు మళ్ళీ ఏదో అవసరం వచ్చింది, మళ్ళీ చచ్చిపోయేసయ్యా, మళ్ళీ సిలువెక్కు, మా కోసం మళ్ళీ చెయ్యి అనకూడదు. పుణ్యకార్యం ఒక్కసారి అందరి కొరకు చేసేసాడు దేవుడు. అదే నోటీసు బోర్డులో పెట్టినాడు ఆయన, చూడండి అని చెప్పి, ఒక్కసారే అర్పించబడే పరిశుద్ధమైన బలి అని. హల్లెలూయా. రెండోసారి దాహం వేసిందా? నోరు తెరిచి అడగాలి, బండతో మాట్లాడి ఇస్తుంది అన్నాడు. యేసయ్యతో మాట్లాడితే వస్తుంది పరిష్కారాలు. హల్లెలూయా. చూసారా మోషే గారు ఎందుకు కనానికి వెళ్ళలేదు తెలుసా? చెప్తారా? మోషే గారు ఎందుకు కనానికి వెళ్ళలేదు? మోషే అహరోనులు కనాన్లకి ఎందుకు వెళ్ళలే? ఏందన్నమాట? ఈ బండను కొట్టిన దాన్ని బట్టే ప్రోగ్రాం పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. వీళ్ళంతా నమ్మకస్తుడా, సాత్వికుడా? రెండోసారి యేసయ్యను కొట్టకూడదు. వద్దు బిడ్డ, ఒక్కసారి అర్పించబడ్డాడు, ఒక్కసారే చేల్చబడ్డాడు, ఒక్కసారే సిలువ ఎక్కాడు, రెండోసారి సిలువ వేయకూడదు. అందుకే పౌలు గారు పత్రికలు వస్తే మీరు బాటంగా మళ్ళీ సిలువ వేస్తున్నారు రా, గమారనా డాష్ 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 అన్నాడు. అనలేదా? ఎన్నిసార్లు సిలువ వేస్తారా? వేసే మీరు బాటంగా వేసే సిలువ వేస్తున్నారు మీరు, ఇట్లా చెప్తా అని అన్నాడు. అట్లా వేయకూడదు, ఒక్కసారే జరిగిపోయింది. హల్లెలూయా. దాన్ని కనపరచాలి. అర్థమైందా? ఈయన రెండోసారి అడగాల్సింది పోయి మళ్ళీ బండను కొట్టారని దేవుడు కంప్లీట్గా నిత్యత్వానికి హర్ట్ అయిపోయినాడు. అంతే, క్యాన్సిల్. నువ్వు కానానికి లేదంతే, చూపిస్తా కానీ నో ఎంట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, ఫస్ట్ సారి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి థ్యాంక్ యూ చెప్తూ రెండోసారి దేవుడిని నోరు తెరిచి అడగాలి, దాహం తెరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ సారి దేవుడు నీ కోసం చేసిన కార్యానికి జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి థ్యాంక్ యూ చెప్పి, పోయినసారి కొడితే నీళ్ళు ఇచ్చినాయి కదా థ్యాంక్ యూ అయ్యా అని చెప్పి రెండోసారి నోరు తెరిచి ఏం చేయాలి? బండతో మాట్లాడాలి, బండని అడగాలి. హల్లెలూయా. సమస్తమును దేవుడు ఏం చేస్తాడంట? యేసయ్యా చెప్పడానికి, యేసయ్యా నాకు సమస్తాన్ని అనుగ్రహిస్తారు. సమస్తాన్ని అంటే సమస్తములో మెటీరియల్ నీడ్స్ ఉన్నాయా లేవా? సమస్తములో ఆత్మపరమైన అవసరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. సమస్తములో మనసుకు కావాల్సిన ఇస్తాడా ఇవ్వడా? ఉన్నాయి, ఇస్తాడు. హల్లెలూయా. సమస్తములో శరీరానికి కావాల్సిన ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. సమస్తములో కుటుంబానికి కావాల్సిన ఉన్నాయా లేవా? ఉన్నాయి. సమస్తములో జోబులకు కావాల్సినవి ఉన్నాయా లేవా? సమస్తమును ఎట్టన్నాడు? ఎంత ఎక్కువకి ఇస్తాడు దేవుడు. అదే ఆయన్నే ఇచ్చేస్తే మిగతా అసలు దేవుడికి లెక్కే కాదు. అంతే.
హల్లెలూయా. ఆలోచించుంటే యేసు ప్రభు నీళ్ళ కోసం పంపించాలా వద్దా అని ఆలోచించుండాలి. దాని గురించి అసలు ఆలోచించాలా. ఇంక నువ్వు మిగతా గురించి అసలు ఆలోచించు. దేవుడు రెడీ, అవైలబుల్, ఆల్వేస్ ఫర్ యూ అన్నట్టుగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. యేసయ్యా నాకు ఈ చైన్ పాతది అయిపోయింది యేసయ్యా, రెడీ. సెకండ్ వన్ ఈజ్ రెడీ, అవైలబుల్ అంటాడు దేవుడు. హల్లెలూయా. ఫ్రీగా ఇస్తాడా, ధరలంగా ఇస్తాడా, అనుగ్రహిస్తాడా? ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్యా నేను 10,000 ఇస్తున్నాను యేసయ్యా, ఫ్రీగా 15,000 యేసయ్యా, రెడీ, ఆల్వేస్ అవైలబుల్ అంటాడు. అయ్యా 5 మందికే నేను అనాథలకు ఇస్తాను యేసయ్యా, ఈ నెల నుంచి 10 మందికి ఇవ్వాలి యేసయ్యా, రెడీ, ఆల్వేస్ అవైలబుల్ అంటాడు దేవుడు. హల్లెలూయా. కొడుకునే ఫ్రీగా దారబోసిన దేవుడు అన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అన్నీ అనేదాన్ని ఏదో చూసుకొని ముగించుకుంటాం. అన్నీ ఏందో చూస్తాం ఒకసారి. డైరెక్ట్గా మనకి బైబిల్లో లింకప్ వర్స్ ఉంది, చూస్తాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. థ్యాంక్ యూ లార్డ్. 2వ వచనం నుంచి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభజ్ఞానం మూలముగా ఆయన దైవభక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ, అందరూ చెప్పండి, కావలసిన వాటన్నిటినీ. ఇందాకేమన్నాడు? సమస్తమును అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? దైవభక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. దైవభక్తికి జీవమునకు కావలసిన వాటన్నిటినీ, దైవభక్తి ఉందా లేదా? ఉంది. జీవించాలా, లోకంలో దేవుని కొరకు జీవించాలా, ఏమేం కావాలి? యేసు ప్రభు జాలినైనను చెప్పులు కానీ బట్టలు కానీ తీసుకోపోవద్దు అన్నాడు. ఏమన్నాడు? తీసుకో అన్నాడా లేదా? అగుర్తు పెట్టుకో. అదే చెప్పండి, స్పీక్ హోలీ స్పిరిట్ చెప్పండి. కొత్త విషయం మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. చెప్పండి, స్పీక్ హోలీ స్పిరిట్ చెప్పండి. యేసు ప్రభు ఏం తీసుకుపోద్దు అన్నాడు? ఏం తీసుకుపోద్దు అన్నాడు? అవునా? అవునా? ఎందుకు తీసుకుపోద్దు అన్నాడు? జర్నీకి ఎందుకురా, మీరు బరువు క్యారీ చేస్తారు, ఆడ కొనుక్కుందిరిలే పోండిరా అని. ఆడే డబ్బులు వస్తాయి, ఆడే కొనుక్కొని వేసుకుందిరిలే పోండి అని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు రేపే వీననే, అక్కడేమో రావనే ముందుగా ఎత్తుకుపోతున్నారు. ఏంది మీరు? అక్కడ కూడా పేస్ట్ ఇస్తారు, అక్కడ కూడా బ్రష్ ఇస్తారు, అక్కడ కూడా కొత్త చెప్పులు ఇస్తారు, అక్కడ కూడా బట్టలు ఇస్తారు, అక్కడ కూడా టవల్ ఇస్తారు, అక్కడ కూడా బని వేస్తారు, అక్కడ కూడా అన్నీ ఇస్తాడు. హల్లెలూయా. క్యారీ చేయాల్సిన అవసరం లేదు రాజా, అక్కడ కూడా ఇస్తాను నేను చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని ఎట్లా రివర్స్ అవుతుంది? ఎట్లా రివర్స్? మనం ఏం 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 మండే రోజు వేసుకున్నామంటే వైట్ అండ్ వైట్, శనివారం కల్లా ఎట్లా అయిపోవాలి అవి? దేవుడు ఏం క్యారీ చేద్దాం కాబట్టి నీకు ట్యూస్డే కొత్త వైట్ డ్రెస్ వస్తుంది, వెన్స్డే కొత్త డ్రెస్ వస్తుంది. దూరం నుంచి వచ్చాడు సేవకుడు, దూరం నుంచి వచ్చాడు పరిచర్య చేసేదానికి, దూరం నుంచి వచ్చారు స్వార్థికులు, దూరం నుంచి వచ్చారని చెప్పేసి ఫుడ్ పెట్టేదానికి ఎవరో రెడీగా ఉంటారు, గాడి తప్పించడానికి ఎవరు రెడీగా ఉంటారు, మేడగది రెడీ చేసేదానికి ఎవరు రెడీగా ఉంటారు. హల్లెలూయా. అసలు మీరు అంత ఆలోచించలేదు. బయలుదేరేమని అనుకుంటాలి, పరిచర్యగా బయలుదేరుతున్నావా అన్నట్టు ఉండాలి అంతే. ఇది ఎత్తుకుపోతా, అది పెట్టుకోలేదు, అది పెట్టుకోలేదు, అది ఉంటాయో ఉండవో అవసరమే లేదు, చింతపడాల్సిన అవసరమే లేదు, ఆలోచించాల్సిన అవసరమే లేదు. కుమారుడిని అనుగ్రహించడానికి వినుతి అని దేవుడు ఇంకెంత ఫ్రీగా దైవభక్తికి జీవానికి కావాల్సిన సమస్తమును అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా ఉపయోగపడుతుందా? ఏమన్నా బోధపడుతుందా? హల్లెలూయా. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. హల్లెలూయా. హల్లెలూయా. దూరంగా పోతున్నాం, బాగా సువార్తకి వెళ్ళాలి, చర్చికి బాగా రావాలి, ఆటో ఎక్కడో దిగేసి గుమ్మల దగ్గర నడుచుకుంటా రావాలి. యేసయ్యా చెప్పులు కొంచెం గట్టిగా ఉన్నాయి, మెత్తటి చెప్పులు. దేనికి వాడుతున్నాం మనం? దైవభక్తి ఇన్వాల్వ్ అయ్యిందా? జీవం ఇన్వాల్వ్ అయ్యిందా? ఇన్వాల్వ్ అయ్యింది. అడుగు, ఇస్తాడు. హల్లెలూయా. నేను రాత్రి ఒక పెద్ద ఆయన వచ్చినాడు, అర్థమైందా? ఆయన చూస్తే కింద కాళ్ళకు 5,000 రూపాయల చెప్పులు ఉన్నాయి. అదహనా పై నుంచి మనిషి కిందకి ఏం సింపుల్గా ఉన్నాడు, కింద కాళ్ళకు 5,000 రూపాయల చెప్పులు ఉన్నాయి. ఓ అమ్మ అనుకున్నాను నేను. అదహనా ఆ డౌట్ వచ్చింది, ఈయనకు తెలుసా ఈ 5,000 లేకపోతే ఎవరు తెచ్చిచ్చారో? ఏవో మా ఎవరు తెలిసి వేసుకొని తిరగడమే మన పని అంతే. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ విల్ సప్లై, పీపుల్ ఆఫ్ గాడ్ విల్ సప్లై. అదహనా 5,000 రూపాయలు చెప్పలేసిన షాక్ అయిపోయినా నేను.
అట్టే ఉంటారు కొంతమంది దైవ సేవకులు. అర్థమైందా? మీరు వేసుకోండి ఎంతో మీకు తెలుసా అడగాలనిపిస్తుంటుంది అనమాట. ఎవరో ఇచ్చారు, అందుకు యేసు ప్రభు తీసుకోపోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆడిస్తారు. ఆడేం చేస్తారు? ఇస్తారు 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 ఇస్తారు. హల్లెలూయా. ఫోన్ ఇంట్లోకి వెళ్ళండి, అమ్మా వస్తున్నాం, మీరు ఆహ్వానించారా, పోండి, కుమ్మండి, మెక్కండి, తిరగండి, పరిచయం చేయండి. చేర్చుకోలేదా, తెల్ల నీకు సలాం, ఎదలు కొట్టు, బయటికి రా. అంతేనా కదా? అంతేనా కదా? సింపుల్ చెప్పాడండి దేవుడు. కష్టపడ్డ పిల్లలు ఏమైనా దేవుడు చెప్పాడు, ఈజీగా చెప్పాడు దేవుడు. హల్లెలూయా. జర్నీకి లగేజ్ తక్కువ ఉంటే బాగుంటుంది, ఎక్కువ ఉంటే బాగుంటుందా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. హల్లెలూయా. నేను 16 రెడీ చేస్తా. అబ్రహ్మను ఒకటి మాస్తాడు, జీవనం ఒకటి మాస్తాడు, సుమంత్ బాయ్ ఒకటి మాస్తాడు. అదో నేనేం గమ్ముగా నడుస్తూ ఉంటాను అన్నట్లు. వీ డోంట్ హ్యావ్ టు క్యారీ మచ్ లగేజ్. సింపుల్గా దేవుడు మనకి బతికేది నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్తాం నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్తాం. నోటీస్ బోర్డు దగ్గరికి అందరితో నోటీస్ బోర్డు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది హైలైట్ అంతే అని చెప్తాం. స్పీక్ హోలీ స్పిరిట్, నాకే చెప్పు పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఇది నోటీస్ బోర్డు కరెక్ట్గా సరిపోదు, ఇది నోటీస్ బోర్డు వాక్యం ఇది. అర్థమైందా? కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా. 2 మనకు వర్తిస్తాయా? ఎగ్జాక్ట్గా వర్తిస్తాయి. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండా వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఏంటది? నోటీస్ బోర్డ్. ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టి. మేకులతో సిలువ కొట్టింది ఏంది? ఏడేమంటున్నాడు? రాతరూపకమైన ఆజ్ఞలకు సంబంధించిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసేను. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా ఏముంది? పెద్ద లిస్ట్ ఉండింది. ఏమని? ఈడు దగాకోరు, ఈడు చెడ్డ మాట్లాడతాడు, ఈడు మంచిగా పనిచేయడు, ఈడు టైంకి ఏది చేయడు, ఈడు ఇది అని చెప్పి మనందరి గురించి పెద్ద లిస్ట్ అంతా రెడీ చేసేది దేవుడు నోటీస్ బోర్డులో. చేవ్రాత అది చేతితో రాసిన లిస్ట్ అంతా దేవుడు ఏం చేశాడంట? తుడిచేసి, అక్కడ చూడండి ఈ పదం చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకు విరోధంగా పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసెను. అండ్ యూ బీయింగ్ డెడ్ ఇన్ సిన్స్ అండ్ అన్సర్కంసిషన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ హ్యాత్ హీ క్వికెన్ టుగెదర్ విత్ హిమ్ హ్యావింగ్ ఫర్గివెన్ ఆల్ యువర్ ట్రెస్పాసెస్ బ్లాటింగ్ అవుట్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ దట్ వాజ్ అగేన్స్ట్ us which was contrary to us and took out of the way nailing it to the cross. హల్లెలూయా. యేసు ప్రభువుని మాత్రమే సిలువకి మేకులతో కొట్టింది. మనకు వ్యతిరేకంగా ఉండే పత్రాన్ని ఏం చేశాడు దేవుడు? తుడిచి వేశాడు. హల్లెలూయా. ఆడేమో తెలుసా? మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రము అనమాట. అర్థమైందా? వీటిని ప్రామిసరీ నోట్లు అనొచ్చు. మనం అప్పులు చేసి ఉంటామే, మనం పప్పులు సప్ చేసి ఉంటాం కదా. అర్థమైందా? అవి అన్నట్లు ఆ నోట్లన్నీ దేవుడు తుడిచి వేశాడు. హల్లెలూయా. తీక్షణంగా సిలువను చూడగలిగితే అప్పు కొట్టివేయబడుతుంది. ఎక్కలేదు కదా? తీక్షణంగా నిదానించి సిలువ మీద యేసుక్రీస్తుని చూడగలిగితే అప్పు కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. రుణముగాను మనకు విరోధంగా ఉండే పత్రాన్ని దేవుడు ఏం చేశాడంట? క్లీన్. అయ్యా ఇంకెంత కట్టాలయ్యా నీకు? 10 నెలలు కట్టినట్టు నానే వడ్డీ, ఇంకెంత కట్టాలి అంటే ఉండమ్మా పుస్తకం చూసి చెప్తానని చూస్తాడు ఆయన. ఎవరు కాడ తీసుకుంటాం? ఆయన తీసి మొత్తం కట్టేసినట్టున్నావే. దేవుడు తుడిచేస్తుంటాడు. హల్లెలూయా. అంతా అయిపోయినట్టుందే, అయిపోయింది, క్లోజ్. హల్లెలూయా. ఇట్లా ఒక ఆమెకు జరిగింది. బ్యాంకుకి వెళ్ళింది.
నెల నెలా కట్టే వడ్డీ కడదామని బ్యాంక్కి వెళ్ళింది. ఆమెకు తెలుసు ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు కట్టాలి. ఆమె బ్యాంక్కి వెళ్ళింది. పరలోక రుణమాఫీ, ఏ రాఫీ, పరలోక రుణమాఫీ అనుకుంటా ఉందంట కొన్ని రోజుల నుంచి. మనిషి మళ్ళీ నెల వచ్చి బ్యాంక్కి వెళ్ళింది వడ్డీ కొడదామని. ఆయన డబ్బులు తీసుకున్నాడు, అకౌంట్ నెంబర్ చెక్ చేశాడు. అమ్మా ఏం లేదేడా, వాళ్ళు బలి కొడతారు కీబోర్డ్లు. అమ్మా ఏం లేదు ఎక్కడ అన్నాడు. మళ్ళీ చూసి చెప్పాయా, ఎవరు చూస్తున్నావో, నంబర్ కరెక్ట్గా రాశాను, అకౌంట్ నెంబర్ అంతా నీ పేరు ఇదే కదమ్మా, నీ అకౌంట్ నెంబర్ ఇదే కదా, అప్పు ఏం లేదు, క్యాన్సిల్, తీసుకోపో. జరిగింది తాడిపత్రిలో జరిగింది. హల్లెలూయా. వెళ్ళింది, బ్యాంక్ వెళ్ళింది, కొన్ని నెలలు కట్టాల్సిందంతా ఆగిపోయింది. ఎత్తి పెట్టబడినట్టే కదా, సేవ్ చేయబడినట్టే కదా, జరుగుతాయా? సిలువ నిదానం చూస్తే జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద ఏం చేశాడో అవగాహన, క్లారిటీ మనసుకు బాగా అందితే పెరగతాయి, వస్తాయి, జరుగుతాయి. యేసయ్యనే నా కొడుకునే మీకు ఇచ్చిస్తే కొడకల్లారా అంటాడు దేవుడు. నా కొడుకునే మీకు పూర్తిగా దారాదత్తం చేసి మీకు సమర్పించి అనుగ్రహిస్తే ఇంక ఇవన్నీ ఆలోచించబాకండేసా అనే కదా దేవుడు చెప్పేది. అంతే కదా, ఆలోచించబాకండేసా మీరా, అంతేనే కదా. రేపు పండక్కి ఎల్లుండి పండగ కదా, రేపు పండక్కి ఆలోచించబాకండేసా, సిలువని చూడండి అంటారా అట్లా. హల్లెలూయా. సిలువని బాగా తీక్షణంగా చూస్తే హల్లెలూయా ఆయన్ని నా కొరకు అనుగ్రహించాడు. ఆయనేమో రక్తమంతా నా కోసం కార్చేస్తాడు. ఇది నాకు జరుగుతుంది, ఇది నాకు తీరుతుంది, ఇది నాకు వస్తుంది, ఇది నాకు పోతుంది అనే క్లారిటీ పెరుగుతుంది. హల్లెలూయా. తమాషకు ఒకసారి అని పక్కన వెళ్తానండి, ఆలోచించబాకండి సార్. హల్లెలూయా. అని చెప్దాం. నిశ్చయముగా యేసయ్య నా రోగం భరించాను, నా వ్యసనాలు వహించాను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యని ఎంచుతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మేజర్ నీడ్ దట్ యు ఆర్ ఫేసింగ్ రైట్ నౌ, ఏదో గొప్ప కార్యం, పెద్ద కార్యం, దొడ్డ కార్యం జరగాలి, అది పెండింగ్గా ఉంది, ఒక గ్రాండ్గా ఏదైనా జరిగితే అయిపోతానంటే దీన్ని నమ్మగలిగితే, నువ్వు దీన్ని నమ్మగలిగితే, ఇప్పుడు చెప్పిందనే నువ్వు నమ్మగలిగితే వచ్చే గుడ్ ఫ్రైడే లోపల జరిగిపోతుంది, వచ్చే గుడ్ ఫ్రైడే కల్లా జరిగిపోతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎంత పెద్దది కానివ్వచ్చు, ఎంత కష్టమైనది కావచ్చు, ఎంత గ్రేట్ కానివచ్చు, ఎంత ఖర్చుతో కూడింది కావచ్చు. ఇఫ్ యూ కెన్ బిలీవ్ వాట్ వాజ్ రిటన్ హియర్, ఇక్కడ దేవుడు మన కొరకు రాయించి ఇప్పుడు మనకు చూపించిన వాక్యాలను నమ్మగలిగితే వచ్చే గుడ్ ఫ్రైడే లోపు దేవుడు నీ పక్షంగా కార్యాన్ని జరిగించగలడు. హల్లెలూయా. ఆర్ వి బిలీవింగ్ దట్ గాడ్ గేవ్ జీసస్ క్రైస్ట్ ఫర్ అస్, యేసయ్యనే మన కొరకు ఇచ్చేసాడు అనేది మనం నమ్మగలిగితే మిగతా అన్ని దేవుడికి ఒక లెక్క కాదు. హల్లెలూయా. ఇది మనం నమ్మాలి, గట్టిగా పట్టుకోవాలి, ఇది విశ్వసించాలి. మనం యేసయ్యనే నా కొరకు పూర్తిగా అర్పించేస్తే ఇంకెంత గ్రేట్గా గొప్పగా దేవుడు నాకు ఇవన్నీ అనుగ్రహించడు అనే క్లారిటీ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. శరీరంలో ఆరోగ్యం చెప్పండి, మనసులో నెమ్మది చెప్పండి, హృదయంలో సంతోషం చెప్పండి, కుటుంబంలో ఏదైనా చెప్పండి, వస్తురూపంగా ఏదైనా చెప్పండి. గాడ్ విల్ సప్లై ఎవ్రీథింగ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తం కార్చబడిన దాన్ని బట్టి, యేసే నా కొరకు చనిపోయిన దాన్ని బట్టి నా జీవితంలో సమస్తమును దేవునికి అనుకూలంగా దేవుడు జరిగిస్తున్నాడు. నేను నమ్ముతున్నాను. ఏమక్కలా నమ్ముతున్నారా? ప్రిస్కిల్లాక నమ్ముతున్నారా? హల్లెలూయా. తల మంచి కళ్ళు మూసుకుంటాం విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి
రాశ్యోంద్రి మంగళ హస్తగాత్రి బెంగేష్ అబ్లకాసిగేదరి